సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు మనకి తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ లాస్ట్లో 2022, 23, 24 3 సార్లు మనకి ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ జరిగి దాని తర్వాత మెయిన్స్ జరిగి ఆ మెయిన్స్ దాంట్లో దాదాపు లాస్ట్లో ఫైనల్ వేకెన్సీస్లో 563 వేకెన్సీస్లో సో మలేష్ యాదవ్ సో నౌ ఈ గాట్ ది సర్వీస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్. తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకి మున్సిపల్ కమిషనర్గా సర్వీస్ తెచ్చుకొని తెలుగు మీడియంలో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియంలో రాసి సో సర్వీస్ సాధించిన మలేష్ యాదవ్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ర్యాంక్ వచ్చిన తర్వాత ఒకసారి ఇంటరాక్ట్ అయినప్పుడు తన గురించి తెలుసుకున్నప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఆ స్టోరీ కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కనెక్షన్, ఒక స్టోరీ, ఒక లిమిటేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటినన్నీ అధిగమించుకొని ఈ గ్రూప్ 1 ప్రిపరేషనే మీ యొక్క జీవిత పరీక్షలాగా అనుకుంటూ ఉంటారు. వాటినంతా అధిగమించి సో గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకొని వందలాది మందికి, వేలాది మందికి ఇన్స్పిరేషన్ గా ఈరోజు మలేష్ యాదవ్ మన ముందున్నారు. సో ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్. తను ఈరోజు తన గురించి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్నారు. గ్రూప్ 1 ప్రిపరేషన్ చాలా మంది అనుకుంటారు నేను తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఇన్స్పిరేషన్ చూసిన తర్వాత యూట్యూబ్లో కానీ, మీడియాలో కానీ, న్యూస్ పేపర్లో కానీ అనుకున్న తర్వాత వాళ్ళలాగా ప్రయత్నం మనం చేసామా లేదా, ఎలాంటి ప్రయత్నం చేశారు, దాంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, ఫిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, కరెంట్ అఫైర్స్, అసలు తెలుగు మీడియంలో రాస్తే సర్వీస్ వస్తుందా లేదా, ఈ ఎంటైర్ ప్రిపరేషన్ తను ఎలా కంటిన్యూ చేస్తారనేది మనం ఈ సెషన్లో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక 20 minutes సార్ మాట్లాడతారు. సార్ మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ప్రశ్నలు ఉన్నా కానీ మీరు అడిగితే అన్నిటికీ సమాధానం చెప్తాము. సో లెట్ మీ వెల్కమ్ Malesh. Once again, congratulations. Thank you, sir. And congratulations for your upcoming posting also. Thank you. Once again, thank you for accepting our invitation and sharing our. Okay, now it's up to you. So, good evening to all. Itlo chesi. Myself, Malesh Yadav. A recent Group 1 and 2024-25 Group 1 లో సార్ చెప్పినట్టుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది. తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశాను. 474 మార్క్స్ నా మెయిన్స్ మార్క్స్ స్కోరింగ్. ఇది స్టేట్ ర్యాంక్ 187. సో ప్రజెంట్ నేను ట్రైనింగ్లో ఉన్నాను సిడిఎంఏ ఆఫీస్లో. సో ప్రజెంట్ ట్రైనింగ్ కొనసాగుతుంది. వెరీ సూన్ ఐ విల్ గెట్ ది పోస్టింగ్ ఆల్సో, ఎనీ పర్టిక్యులర్ ప్లేస్ ఐ థింక్. అండ్ కమింగ్ టు మై పర్సనల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అమన్గల్ పాత మాబ్నార్లో ఒక భాగంగా ఉండేది కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ. స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియం, బీఫార్మసీ ఒకటి ఇంగ్లీష్ మీడియంలో చదివాను. సో బీఫార్మసీ చదివిన తర్వాత అది నాకంత వర్త్ అనిపించలేదు, దాంట్లో ఫ్యూచర్ లేదని చెప్పేసి మళ్ళీ డిస్టెన్స్లో బీఏ చేశాను. బిఆర్ అంబేద్కర్లో డిస్టెన్స్లో బీఏ చేసి అదో డిస్టెన్స్లో ఎంఏ చేసి ఆ తర్వాత బీఎడ్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అని 2018లో ట్రైబ్ నోటిఫికేషన్లో తెలంగాణ మైనార్టీ గురుకుల డిపార్ట్మెంట్లో మైనార్టీ స్కూల్లో ఓల్డ్ సీట్లో టీచర్గా జాయిన్ కావడం జరిగింది, టీజీటీగా. సో అంతకంటే ముందే టీజీటీ అని ఒక జాబ్, ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీ అని 2018-19 మీకు తెలిసే ఉంటుంది, అది కూడా జాబ్ రావడం జరిగింది. సో ఇది 4th గవర్నమెంట్ జాబ్. గ్రూప్ 1 అనేది నాకు 4th గవర్నమెంట్ జాబ్. నేను బీఫార్మసీ 4th ఇయర్లో ఉన్నప్పుడు, నేను 2010-11లో ఉన్నప్పుడు గ్రూప్ 1 ఎలాగైనా సాధించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. అలా అనుకున్నప్పుడు దాని గురించి నాకు తెలియదు వాస్తవానికి. సిలబస్ ఏముంటుంది, ఏం బుక్స్ చదవాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఇది ఎంత టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది అంతా నాకంత ఐడియా లేకుండే. ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా ఈ ఫీల్డ్లో లేరు, కాంపిటేటివ్ అనే ఫీల్డ్లో లేరు. సో కాబట్టి ఏంటంటే నిరంతరం న్యూస్ పేపర్ చదవడం వల్ల గ్రూప్స్ అనే అంశం, అంటే గ్రూప్స్, ప్రభుత్వ ఉద్యోగము, గ్రూప్ 1 అంటే ఇది రాష్ట్రంలో ఉన్న అత్యున్నత స్థాయి ఉద్యోగం అనేది అలా ఒక ఐడియా ఉంది అంతే. సో ఆ తర్వాత డిస్టెన్స్లో బీఏ చేస్తూ ఒకవైపు ప్రిపరేషన్ కొనసాగించేవాడిని. ఏదైనా నోటిఫికేషన్ వస్తే రాదాంలే అని చెప్పేసి. సో 12లో గ్రూప్ 1 వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నేను జస్ట్ అటెంప్ట్ చేశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన, మెయిన్స్ రాయలేదు. సో అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత మెయిన్స్ రీమెయిన్స్ పెట్టారు 2016లో. బట్ నేను మెయిన్స్ రాయలేదు, ఎందుకంటే ఎవరైతే మెయిన్స్లో అన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మళ్ళీ రీమెయిన్స్లో రాయడానికి అవకాశం ఇచ్చారు.
సో నేను గ్రూప్ 1 కోసం వెయిట్ చేశాను, అది ఒకటి మిస్ అయింది. సో మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు గ్రూప్ 1 వస్తుంది అనే దాన్ని వెయిట్ చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగా డిస్టెన్స్లో డిగ్రీ కానీ ఎంఏ కానీ బీఎడ్ చేస్తూ టీచరే కొనసాగాను, ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో. 2013-14 నుంచి లాస్ట్ 2025 వరకు, అంటే గ్రూప్ 1లో జాయిన్ అయ్యేంత వరకు కూడా టీచర్గా, లెక్చర్గా ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయడం జరిగింది. సో 2011లో ఒక గ్రూప్ 1 కొట్టాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో గ్రూప్ 1 ఎప్పుడు వస్తుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత, అంటే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. సో అలా అనుకున్న సందర్భంలో 2022లో వచ్చింది గ్రూప్ 1. సో అది మళ్ళీ క్యాన్సిల్ అయింది. ప్రిలిమ్స్ అయిన తర్వాత 23లో పెట్టారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. సో ప్రస్తుత ప్రభుత్వం 24లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం జరిగింది, అది మీకు తెలిసే. సో 24లో అక్టోబర్లో మెయిన్స్ జరిగింది, దానికంటే ముందు జూన్లో ప్రిలిమ్స్ జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఐ థింక్ మార్చ్ 31 రోజు మెయిన్స్ మార్కులు ఇవ్వడం జరిగింది. 2025 మార్చ్ 31 రోజు దాంట్లో నాకు 474 మార్క్స్ వచ్చాయి. అండ్ మొన్న సెప్టెంబర్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 25 అయితే మొత్తం అంటే స్టేట్ ర్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోస్టులు కూడా రావడం జరిగింది. సో స్టేట్ 187 ర్యాంక్ రావడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ పోస్ట్కు సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇదొక లాంగ్ జర్నీ. ఎప్పుడో 2011లో అనుకున్నాను తెలుగు మీడియంలో రాయాలి, ఎందుకంటే అది మన మాతృభాష. తెలుగులో అయితే మనం ఇంకా మరింతగా క్లుప్తంగా విశదీకరించవచ్చు. మాతృభాషలో రాసినప్పుడు మన యొక్క పూర్తి పరిజ్ఞానాన్ని పేపర్ మీద పెట్టే అవకాశం ఉంటుంది వాస్తవానికి. సో నేను తెలుగు మీడియంలో రాయడాన్ని ఎంచుకున్నాను. ఇంగ్లీష్ మీడియం మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా తెలుగు మీడియంలో రాయడానికి నిర్ణయించుకున్నాను. సో దానిలో మీకు తెలుసు అదొక లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. సో ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండు వేరు కాదు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా ఒకటే. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ కావాలి ఎప్పుడైనా సరే. రెటీన్ని సపరేట్గా ఎప్పుడు కూడా చూడొద్దు. మెయిన్స్లో ఒక భాగమే ప్రిలిమ్స్. కాబట్టి ప్రిలిమ్స్కు ప్రిపేర్ అవుతూ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రిలిమ్స్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఏం చేయాలి దీనికోసం? మెయిన్ థింగ్, ప్రాథమిక అంశాల పట్ల పట్టు సాధించాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అందులో మెయిన్ థింగ్ ఏంటంటే సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అవే ఎక్కువ ఉంటాయి. మీది గ్రూప్ 2 చూసినా గ్రూప్ 1 చూసినా మెయిన్ థింగ్ ఆ రెండే ఉంటాయి. సోషల్ రిలేటెడే ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ రిలేటెడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, సైన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మరింత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రాథమిక అంశాల పట్ల మనం పట్టు సాధించాలి. ప్రాథమిక అంశాలు అంటే ఏంటివి? ఇందులో ఇండియన్ జాగ్రఫీ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, వీటి పట్ల ఫస్ట్ ఒక ప్రాథమిక అవగాహన తెచ్చుకోవాలి. అసలు ప్రాథమిక అవగాహన తెచ్చుకోవాలంటే ముందు ఏం చేయాలి? ముందు సిలబస్ కాపీ ముందు పెట్టుకోవాలి. అసలు సిలబస్ కాపీలో ఏమున్నాయి? అసలు టాపిక్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ సిలబస్ కాపీనే చదవాలి, సిలబస్నే చదవాలి, సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ సిలబస్ సంబంధించినటువంటి బుక్స్ మార్కెట్లో ఉన్నాయా లేవా? ఒక బుక్ను మనం ఖరీదు చేసుకున్నప్పుడు, దాన్ని కొంటున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సిలబస్ బుక్ ముందు పెట్టుకొని ఈ అంశాలు ఇక్కడ కవర్ అయ్యాయా లేదా అని చూసుకొని వెరిఫై చేసుకొని ఆ బుక్ను మనం తీసుకోవాలి. కొత్తగా ఫ్రెషర్స్ చాలా మిస్టేక్ చేస్తుంటారు. ఎక్కడ మార్కెట్లో ఏ బుక్ కనిపిస్తుంది కొనుక్కోవడం జరుగుతుంది. ఒక స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు, ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏవైనా సరే. సిలబస్ రిలేటెడ్ బుక్స్ కొనుక్కోండి. సిలబస్లో ఉన్న టాపిక్స్ అంశాలు కవర్ అయ్యే లేదో చూసుకోండి. ముందు ప్రాథమిక అంశాలపైన పట్టు సాధించండి. దీనికి కొంత టైం పడుతుంది. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ ఒక్కొక్క టాపిక్ను డీటెయిల్గా చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకోవాలి. సొంతంగా నోట్స్ రాసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సివిక్స్ సెంటర్లో నేను టెస్ట్ సిరీస్ రాశాను. ఐఎమ్ ది స్టూడెంట్ ఆఫ్ ది సివిక్స్ సెంటర్. ఇక్కడ వీళ్ళు సివిక్స్ సెంటర్ వాళ్ళు, వెంకట్ సార్ వాళ్ళు పెట్టేటువంటి క్వశ్చన్ పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అందులో క్వశ్చన్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఇక సార్ పిలిచాడు కాబట్టి నేను వచ్చి చెప్పాలని ఏం లేదు. అది నా యొక్క ఓన్, అంటే నాకు మనసులో అనిపించినటువంటి మాట.
క్వశ్చన్ పేపర్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, అన్ని అంశాలు కవర్ చేస్తుంది. నేను చెప్పాలంటే నేను మెయిన్స్ రాసినప్పుడు ఫీల్ అయింది ఏంటంటే టీజీబీఎస్సీ క్వశ్చన్ పేపర్ కంటే సివిక్స్ సెంటర్ క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్. అది నేను చెప్పగలను. నేను ఇదే క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి వేరే ప్రైవేట్ సెంటర్లో వాళ్ళ దాంట్లో కూడా కంపేర్ చేస్తే ఈ ఆన్సర్లు ఎలా రాయగలుగుతున్నాం అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. ఓ స్టడీలో కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. కొంచెం డిఫికల్ట్గానే ఉండేది క్వశ్చన్ పేపర్. సో కాబట్టి ఏంటంటే ప్రాథమిక అంశాలమైన పట్టు సాధించండి. ఓన్ నోట్స్ రాసుకోండి, కంపల్సరీ ఓన్ నోట్స్ రాసుకోవాల్సిందే. టైం పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిగినామంటే పేషెన్సీ చాలా అవసరం. గాసిప్స్ని నమ్మకూడదు. టైం పడుతుంది, ఓపిక ఉండాలి, పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి. సిలబస్ని కంప్లీట్ చేయండి, ఓన్ నోట్స్ రాసుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి, ప్రాక్టీస్ రాయండి, ఎన్ని వీలైతే అన్ని రాయండి. డీవేట్ కావద్దు, నర్వస్ కావద్దు. అలా కానప్పుడే, అలా ఉన్నప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతారు. నేను 2011లో అనుకున్నానండి, ఈ 2026 వచ్చింది. ఈ మధ్య కాలంలో నేను మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు, నేను జాబ్ చేస్తూనే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. అది కూడా తెలుగు మీడియంలో రాస్తాను. అది కూడా నేను చేసే జాబ్ గురుకుల జాబ్. గురుకుల జాబ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మేము నైట్ డ్యూటీ చేయాలి, ఈవినింగ్ స్టడీ అవర్లు ఉంటాయి, సండే డ్యూటీస్ ఉంటాయి. ఆ టైం షెడ్యూల్ అనే వర్కింగ్ అవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన లక్ష్యం గొప్పదైనప్పుడు, పెద్దదైనప్పుడు మన సమస్యలు చాలా చిన్నవి కావాలి. అలా అయితేనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. మోటివేషన్ 12th ఫెయిల్ మూవీ చూస్తే మోటివేషన్ వస్తుంది. ఎంతసేపు వస్తుంది? అది చూసిన తర్వాత 1 hour 2 hours ఉంటుంది, ఆ తర్వాత అయిపోద్ది. మోటివేషన్ కాదు. మోటివేషన్ ఈజ్ అ టెంపరరీ థింగ్. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, పేషెన్సీ, పర్సీవరెన్స్, పట్టుదల, వీటినే ఒక 1 year 2 years అండి మరి కాదనుకొని బతికేయాలి. అలా అయితేనే కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగాలి, లేదంటే దిగకూడదు. చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు అంటే ప్రిపేర్ అవుతున్నాను అంటారు. జనాలకు చెప్పడానికో ఇంటర్లోకి చెప్పడానికో ప్రిపేర్ కావద్దండి. నిన్ను నువ్వు డిజైన్ చేసుకొని ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉండాలో అని అనుకొని, ఈ జాబ్ వస్తే, ఈ పోస్ట్ వస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ గౌరవం ఎంతవరకు పెంచగలను నేను ఒక తండ్రిగా, ఒక తండ్రికి కొడుకుగా, ఒక తండ్రికి ఒక కూతురుగా నేను ఇంతవరకు వాళ్ళ గౌరవాన్ని పెంచగలను. అలా ఆలోచిస్తూ ఒకవేళ జాబ్ వస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ముందే ఊహించుకో. అదే మోటివేషన్ ఎక్కడి నుంచి రాదు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఆఫీసర్. మీరు ముందే ఆఫీసర్గా ఊహించుకోండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అదే మోటివేషన్, అదే సెల్ఫ్ మోటివేషన్. నేను ఎప్పుడైతే నాకు లో అనిపించినప్పుడో, లేదంటే మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తాం మేము, 2 సార్లు రాస్తాం, 3వసారి రాస్తాం వాస్తవాన్ని. అప్పుడు ఫస్ట్ టైం రాసినప్పుడు క్యాన్సిల్ అయినప్పుడు ఏమనిపించింది, సెకండ్ టైం చాలా బాధ అనిపించింది. నేను ఎందుకంటే ఒక్క గ్రూప్ 1 సాధించాలని చెప్పి ఫ్యామిలీ మొత్తం కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. జాబ్ చేస్తూ, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. అసలు టెస్ట్ సిరీస్ ముందు వెంకట సార్ నేను లెటర్ రాశాను. సార్ తెలియదు నాకు ఎవరో, సివిక్స్ సెంటర్కి వచ్చి లెటర్ రాశాను. సార్ ఐ కాంట్ పే దట్ మచ్ అమౌంట్, నాకు ఏదైనా కన్సెషన్ ఇవ్వండి, తగ్గించండి అంటే, నేను ఎవరో తెలియకున్నా సార్ నాకు ఒక 15% తగ్గించి ఓకే చేశారు. అంటే ఫైనాన్షియల్ అంత స్ట్రగుల్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీనే, బట్ మా శాలరీ టైంకి రావాలా. అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. ఫైనాన్షియల్లీ కమిట్మెంట్లు ఉంటాయి, అవన్నీ క్లియరెన్స్ కావు. సో చాలా ఉంటాయి, చాలామందికి రెస్పాన్సిబుల్గా ఉంటాం మనం ఒక దగ్గర పనిచేసినప్పుడు. సో అయినప్పటికీ కూడా మన యొక్క పట్టుదల, మన యొక్క లక్ష్యం బలంగా ఉన్నప్పుడు మన సమస్యలు, మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. మీరు డిసిప్లిన్తో ఉండండి. డైలీ ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. ఆ షెడ్యూల్ లైట్గా డీవియేట్ అయినా పర్లేదు, ఏం కాదు. ఆ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ కావాలి. ఈరోజు నేను 10 గంటలు చదవాలనుకున్నాను, కుదరలేదు, 6 గంటలు చదివాను, అలా ఎప్పుడూ అవసరం లేదు. చదివారా లేదా, మీ మనసుకు, మీ మనస్సాక్షికి సంతృప్తినిస్తే చాలు. మీరొక్కరు కష్టపడి మీరొక్కరు సెట్ అయితే అసలు మీ ఊర్లో మీ అమ్మనాన్నల పేరు, మీ బంధువులలో మీ అమ్మనాన్నల పేరు, మీ పేరు
ఒక పతాక స్థాయిలో ఉంటుంది. న్యూస్ పేపర్స్, మీడియా మీ వెంటబడతాయి. ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. కాబట్టి ఏంటంటే ఆ ఒక్క రోజు కోసం కొన్ని నెలల పాటు కానీ కొన్నిసార్లు ఒక 2 లేదా 3 సంవత్సరాల పాటు మీరు డిసిప్లిన్గా, ఓపికతోటి, అనవసర విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీరు ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ కాకుండా అయితే కారండి. ఎక్కడ మన హార్డ్ వర్క్ ఎప్పుడు నష్టం కాదు, వృథా కాదు. డెఫినెట్ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఇఫ్ యూ వర్క్ హానెస్ట్లీ, ఇఫ్ యూ ట్రై హానెస్ట్లీ, ద నేచర్ విల్ సపోర్ట్ యూ. నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, నీ కష్టంలో నిజాయితీ ఉంటే ఈ పంచభూతాలు నీకు సపోర్ట్ చేస్తాయి. అది నేను నమ్మిన సిద్ధాంతం. ఐ ఎక్స్పీరియన్స్ దిస్ వన్ ఆల్సో. ఆ పంచభూతాలు దేవుడు అనుకోవచ్చు, అదృష్టం అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రాబ్లమ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ లేవు కాబట్టి ప్రిపరేషన్ను నెగ్లెక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం సరిపోదు. ఇదే మన మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు నార్త్ ఇండియాలో సివిల్స్కి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. ఎందుకు? వాళ్ళు బీటెక్ చేసిన తర్వాత, డిగ్రీ చేసిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. ఇంటర్మీడియట్ అయిపోయిందా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మన దగ్గర బీటెక్ గ్రాడ్యుయేట్లు ఏం చేస్తారు? బీటెక్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ స్టేజ్ లాగా మారిపోయింది ఇక్కడ. అది కాదు. వాళ్ళకు లక్ష్యం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు డిగ్రీ విత్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. 1-3 years కలిసి వస్తుంది. మన దగ్గర డిగ్రీ అయిపోయిన తర్వాత, 4th year అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి మన ఫ్రెండ్స్ ఎవరు, మన బంధువులు ఎవరు ఏదో ఒకటి అచీవ్ చేశారు గవర్నమెంట్ జాబ్లో, కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దామనే ప్రయత్నంలో ఇక్కడికి వస్తారు. ఎక్కువ శాతం మంది గురించి చెప్తున్నాను, నాట్ ఆల్ పీపుల్. సో కాబట్టి ఏంటిదంటే, మన లక్ష్యం పట్ల సరైన అవగాహనతోటి, ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్లు రావట్లేదు కాబట్టి మేము ప్రిపేర్ కావద్దు అనవద్దు. మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే, ఇప్పటి నుంచే కంటిన్యూ చేస్తే, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ సిద్ధమైపోతారు. అప్పుడు జస్ట్ రివిజన్ చేసుకొని కొత్త అంశాలను అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, అది వస్తుందా రాదా అని ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. వస్తుంది, పక్కా వస్తుంది. వేకెన్సీస్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. 6 నెలలు కావచ్చు, 1 year కావచ్చు, డెఫినెట్లీ వస్తాయి. మీ ఈ విలువైన సమయాన్ని అనవసరమైన ఆలోచనతో గడపకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ సిలబస్ను పూర్తి చేయండి. మీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే, ఓన్లీ టెస్ట్ సిరీస్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామంటే నీకు అప్పుడే వచ్చిన కొత్త క్యాండిడేట్కి ఏం తేడా ఉండదు. ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, ప్రతి నిమిషం ఇంపార్టెంటే, ప్రతి గంట ఇంపార్టెంటే. ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్. వెనుకబడతారు. అనవసరమైన ఆలోచనల మీద కాన్సన్ట్రేషన్ చేసి నీ చేతిలో లేని అంశాల పట్ల, వ్యవస్థాపరమైనటువంటి అంశాల పట్ల నువ్వు ఎక్కువగా ఆలోచించి ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు. మేము 2 సార్లు రాసాము, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, అయినా క్యాన్సిల్ అయింది. ఆయన ఏమో నిరాశకు గురి కాలేదు. ఓకే, మళ్ళీ పెట్టండి, మళ్ళీ రాస్తాం. మెయిన్స్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా కోర్టు కేసులు అయినా మీ అందరూ తెలిసిన విషయం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే అదే ఊపిరిగా భావించాం. గ్రూప్ 1 ఒక లక్ష్యంగా నేను 12 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేశాను. అంటే ఎలా అంటే, నా వర్క్ నేను చేసుకుంటూ, కుటుంబాన్ని నడుపుతూ, నా జాబ్ నేను చేసుకుంటూ, గ్రూప్ 1 సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేసేవాడిని. రోజుకు 1 గంట చదువు, 2 గంటలు చదువుకుంటూ. అలా అని చెప్పి దాని నుంచి ఎక్కడ డీవియేట్ కాలేదు. పెద్ద లక్ష్యాలకు ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ హార్డ్ వర్క్ కావాలి, ఎక్కువ పేషెన్స్ కావాలి. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఎ స్మాల్ జాబ్, గ్రేడ్ 4 జాబ్. వీఆర్ ప్రిపేరింగ్ ది తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2.
ఓపిక కావాలి, పట్టుదల ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈ మూడింటిని నమ్ముకొని నిరంతరం మీ యొక్క ప్రిపరేషన్ కన్ను చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవ్వరి విషయాలు అసలు నమ్మొద్దు. నీతోటి కాదు, నీకు రాదు మస్తు అంటారు. మన ఇంటి పక్కల అంటారు, ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు, బంధువులు అంటారు. ఎవ్వరి మాట అస్సలు నమ్మొద్దు. ఐఎమ్ ది వన్ ఆఫ్ ది, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ద, నేను గొప్ప అని చెప్పట్లేదు, కానీ నేను మ్యారీడ్ అయ్యి 3 పిల్లలు ఉన్నా కానీ జాబ్ చేస్తూ ఈ గ్రూప్ అని కొట్టాను. తెలుగు మీడియంలో రాసి కూడా. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం, అంతే. బిలీవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? కాబట్టి ఏంటంటే ఇంతకంటే విలువైన సలహాలు వెంకట్ సార్ చాలాసార్లు ఇచ్చి ఉంటుంటారు మీకు. ఓకే, సో నా జర్నీ అనేది ఇలా కొనసాగింది. చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి నా జర్నీలో. కాబట్టి వెరీ కామన్, ఎవ్రీ ఇష్యూ ఈజ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అంతే, ఒక స్టెప్ స్టోన్ అంతే. మనం ఎదగడానికి ఇవన్నీ కూడా స్టెప్ స్టోన్స్. ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదు కారణాలు చెప్పి ఎప్పుడు ఆగిపోలేదు. ఏదో రకంగా మన గోల్ వైపు నిరంతరం సాగుతూ ఉన్నాను నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి. మా ఫ్రెండ్స్ కూడా అనేవారు గ్రూప్ 1 కొడతాను 2011లో 12లో 13లో చెప్తే, మ్యారేజ్ అయిపోయింది ఇక చాలు, నీ వల్ల కాదు, పిల్లలు అయ్యారు, నీ తోటి కాదు, ఆల్రెడీ ఒక జాబ్ ఉంది కదా, ఇంకా మళ్ళీ జాబ్ ప్రిపేర్ కావడానికి టైం దొరకదు చెప్తుంటాను. అది తెలియదు కదా, నీ గురించి నీకంటే ఎవరు బాగా తెలుసు, నీ టాలెంట్ గురించి నీకంటే బాగా ఎవరు తెలుసు. నువ్వే నమ్మనప్పుడు పక్క వాళ్ళ గురించి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి నువ్వు ఫీల్ కావడం అనవసరం. సో కాబట్టి ఏంటంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్. ఓకేనా? మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్, మీరు చాలా గర్వంగా తలెత్తుకునే రోజు వస్తుంది. ఎందుకు గవర్నమెంట్ జాబ్కి ఎందుకు ప్రిపేర్ కావాలి? గ్రూప్ 1 గ్రూప్ 2 యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది మన రాష్ట్రంలో అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే మనం పుట్టిపోయిన పరిస్థితులను చూసి మనకు ఏమనిపిస్తుంది అంటే, చాలాసార్లు మనకు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే బాగుండి అనిపిస్తుంది. ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తాం, ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తాం, అరే ఈ ఇష్యూ పట్ల నాకు ఒక ఇష్యూ వచ్చింది, ఎవరైనా ఎస్ఐ మనకు తెలిసింటే బాగుంటుంది, కమిషనర్ మనకు తెలిసింటే బాగుంటుంది, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు తెలిసింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అప్రోచ్ ఎట్లా కావాలో, ఎలా వర్క్ జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. అంటే ఒక హెల్ప్ సపోర్ట్ లేదని చెప్పి మనం చాలాసార్లు అనుకుని ఉంటాం మన జీవితంలో. అంటే ఒక వ్యక్తికి లేదంటే సమాజానికి హెల్ప్ చేసే, సాయం చేసే అవకాశం, సేవ చేసే అవకాశం 2 అంశాల దగ్గర ఉంది మన దేశంలో. ఒకటి రాజకీయ అధికారం, ఈ ప్రభుత్వ అధికారం. రెండవది రాజకీయ అధికారం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి, అది చాలా అంశాలతో ముడిపడిన అంశం కాబట్టి ప్రభుత్వ అధికారం. గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 ఉద్యోగాలు సాధిస్తే మీ యొక్క గౌరవం మరింత పెరుగుతుంది, మీరు ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఇంత కాంపిటీషన్ ఉండడానికి కారణం మెయిన్ థింగ్ అదే అని నేను భావిస్తాను. మెయిన్స్కి తెలుగులో రాస్తే, మొన్న లాస్ట్ టైం ఇది మిత్ అనుకోవచ్చు, లేకపోతే అపోహ అనుకోవచ్చు, లేకపోతే రియాలిటీ ఏంటనేది తెలుసుకున్నాము. 563 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఎందుకు వాళ్ళలో అంత ప్రపోర్షనేట్గా దాదాపు 7,823 మంది మెయిన్స్ రాస్తే దాదాపు 1:2 రేషియోలో రాశారు. అంటే ఒకరు తెలుగులో రాస్తే 2 ఇంగ్లీష్ మీడియంలో రాశారు. లాస్ట్కి వచ్చిన తర్వాత 563లో తెలుగు మీడియం అభ్యర్థులు ప్రోరైటా బేసిస్ అంటే ప్రపోర్షనేట్గా లేరు అనేది ఒకటి ఉంది. దానికి మీరు ఇచ్చే అంటే జనరల్ ఏంటంటే, తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగులో మనం రాస్తే ఏమైందంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇంకోటి ఆ టైం అనేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్ 3 ఆన్సర్ రాస్తే అదే టైంలో మనం 2 ఆన్సర్ రాయగలం. బికాజ్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది లెటర్స్ ఎక్కువ టైం తీసుకున్నాం. మనం ఒత్తులు రాయాలి, అచ్చులు రాయాలి, హల్లులు రాయాలి. కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. రెండోది ఏంటంటే, క్వశ్చన్ పేపర్లు మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అనేది ఫస్ట్ మీకు ఇంగ్లీష్లో వస్తుంది, దాని కింద తెలుగులో వస్తుంది. కొన్నిసార్లు ట్రాన్స్లేషన్లో తేడా కూడా ఉంటుంది. ఆ ముందే చెప్తాం మీకు ఇన్స్ట్రక్షన్స్లో. మేము పేపర్ ఎవాల్యుయేషన్ చేసే సందర్భంలో ఇంగ్లీష్లో రాసిన క్వశ్చన్ ఆధారంగానే ఎవాల్యుయేషన్ చేస్తాం, మార్క్స్ ఇస్తామని చెప్తారు. సో కాబట్టి ఏంటంటే, ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
చర్చించండి, వ్యాఖ్యానించండి, విశదీకరించండి, వర్ణించండి, ఇలా వస్తుంటాయి పదాలు. అందులో అన్నీ సేమ్ అనుకుంటారు, అవన్నీ సేమ్ కాదు. కాబట్టి ఏంటంటే వచ్చిన వాళ్ళ సెలెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంది, బట్ మేము మంచి పోస్టుల్లోనే సెలెక్ట్ అయ్యారు. అంటే ఇది నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఏదో ఒకసారి ఏదో జరిగిందని చెప్పేసి మన మాతృభాష నెగ్లెక్ట్ చేయకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎప్పుడు ఇలానే ఉంటుందా, నెక్స్ట్ టైం ఇలానే జరుగుతుందా, ఏ సందేహం లేకుండా ఇలాంటి సందేహాలు పెట్టుకుంటే మన ఆన్సర్ రాయలేమాడ, మెయిన్స్లో అసలు పర్ఫామ్ చేయలేము. మిమ్మల్ని మీరు అసలు డిమోరలైజ్ చేసుకోవద్దు. మా బెస్ట్ ఇవ్వండి అంతే, మీ యొక్క బెస్ట్ ఇవ్వండి. నేను నా బెస్ట్ ఇచ్చాను. ఎలా ఇచ్చారంటే ఇదే, ఇంకోసారి జీవితంలో గ్రూప్ 1 రాయను, ఇదే లాస్ట్, ఇదేమి ఇచ్చా ఇదే బెస్ట్. ఆ ఎగ్జామ్ రాసినటువంటి మనకు ఉన్న ఆ పేపర్స్లో 6 పేపర్స్లో 6 days అండ్ దానికంటే ముందు ఒక ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉండేది. రోజు 4 గంటలు నిద్రపోయేవాడిని. ఎగ్జామ్ జరిగే ఆ 7 రోజుల్లో ఓన్లీ 4 hours నిద్రపోయాను. అంటే ఆ బ్రెయిన్ అట్లా ముందే సిద్ధం చేసుకున్నాను, ఎందుకంటే నాకు రివిజన్ కావాలి. సిలబస్ బుక్ ముందు పెట్టుకున్నాను. 2 to 5 ఎగ్జామ్ ఉండేదండి. ఎవ్రీ ఆఫ్టర్నూన్ 2 to 5 ఎగ్జామ్ ఉండేది. ఇలా 1 వరకు చదివేవాడిని ఆఫ్టర్నూన్ సెషన్. అంటే మార్నింగ్ 5కి లేచి మధ్యలో ఒకసారి చిన్న బ్రేక్ఫాస్ట్ చేసి 1 వరకు చదివాను. 1 to 1:30కి లంచ్ చేసి 1:30 నుంచి 2కి సెంటర్కి వచ్చాను. ఒక 10 minutes ముందు, ఓన్లీ 10 minutes ముందే వచ్చాను నేను. అదే ఎంత ఒక 10 minutes జరిగితే ఇంకెక్కువ ఏమన్నా టాపిక్స్ కవర్ చేయడం అనే ఉద్దేశంతో నేను ఎగ్జామ్ సెంటర్ పక్కనే ఒక హాస్టల్లో ఉన్నాను 8 days. జర్నీ చేయలేదు, ఎందుకంటే జర్నీలో అంటే నేను ఉండేది ఒక దగ్గర, అది ఉండేది. నేను ఉండేది సౌత్లో, అది పడే సెంటర్ పడింది నార్త్లో సిటీకి. ఈ జర్నీకి నాకు టైం వేస్ట్ అయిపోద్ది, నేను టైర్డ్ అయిపోతాను, ఎగ్జామ్లో నేను బెస్ట్ ఇవ్వలేనని చెప్పేసి మా పిల్లల ఫ్యామిలీ అంతా వదిలేసి ఆ 8 days పక్కన ఒక చిన్న హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉంటూ మిగతా ఆ టైంను, ఎగ్జామ్ రాసే టైం కాకుండా మిగతా టైం మొత్తం కూడా ఒక స్టడీ హాల్కి వెళ్ళేవాడిని. నైట్ 11:30 వరకు చదివేవాడిని. అలా చదివాను. ఒక యజ్ఞం, ఒక తపస్సు. రాయండి, ఇంకా చాలామంది రాస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా కొద్దిలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, సార్ కూడా తెలుసు, తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు. వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవట్లేదు. వాళ్ళు ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఇస్తారు. మీరు కూడా మీ యొక్క బెస్ట్ ఇవ్వండి. మీడియం అనేది అడ్డంకి కాదు, అలా పెట్టుకోకండి ఎప్పుడు కూడా. తెలుగు మీడియంలో సార్ ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదివాను అన్నారు. నేను తెలుగులో 10th వరకు నేను కూడా తెలుగులో చదివాను. తెలుగులో రాసేటప్పుడు మనకి మెయిన్గా అక్షరాలు దాంట్లో అప్పుడు గుండ్రంగా రాయాలి, కొద్ది టైం పడుతుంది. ఇక్కడ అదే అండి మెయిన్. ఇంకొక రీజన్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఏమవుతుందంటే, మాకు ఇక్కడ అడ్మిషన్ డేటా గురించి నేను చెప్తున్నాను. టీజీపీఎస్సీ డేటా గురించి నాకు తెలియదు. మాకు ఇక్కడ వేలలో అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు అడ్మిషన్స్ డేటా తీసుకున్నప్పుడు గ్రూప్ 2 తీసుకున్నాను అనుకోండి, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా 68% ఆఫ్ అడ్మిషన్స్ బిలాంగ్స్ టు తెలుగు మీడియం. రిమైనింగ్ 35 to 40% అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. అదే గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం తీసుకున్నప్పుడు నాకు 60 to 65% ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 30 to 40% తెలుగు మీడియం ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2లో ఎక్కువ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1లో ఉన్నారు. నెక్స్ట్ ఎందుకు సార్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 7,823 మంది తెలుగు మీడియంలో రాశారు, అంతే ప్రోరైటా బేసిస్లో మెయిన్స్లో రాలేదంటే, తెలుగు మీడియంలో చదివే వాళ్ళు గ్రూప్ 2లో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చి రాస్తారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తారు, ప్రిలిమ్స్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే గ్రూప్ 1లో వచ్చిన ఒక సీరియస్గా డెడికేటెడ్గా గ్రూప్ 1 ఫోకస్ చేసే అభ్యర్థికి వచ్చే ప్రిలిమ్స్ మార్క్స్ కంటే కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్కి ప్రిలిమ్స్లో గ్రూప్ 1లో వచ్చే మార్క్స్ ఎక్కువ. అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫోకస్ అంతా గ్రూప్ 2, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చి రాసి ప్రిలిమ్స్ కొట్టేస్తారు. కానీ అతను గ్రూప్ 1కి ఫోకస్ చేసేవాళ్ళు తెలుగు మీడియంలో గ్రూప్ 1 ఫోకస్ చేసేవాళ్ళు వాళ్ళ సంఖ్య అలానే ఉంటుంది. కానీ గ్రూప్ 2 వాళ్ళు వచ్చి ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. కానీ ఈ డేట్స్ క్లాష్ అవుతాయి. మీకు చూడండి, అక్టోబర్లో మెయిన్స్ జరిగింది గ్రూప్ 1 మెయిన్స్, డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అంటే నేను ఇప్పుడు రెండింటినీ ఫోకస్ చేయలేను. ఈవెన్ ఇఫ్ ఐ క్వాలిఫై ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇన్ తెలుగు మీడియం, నేను మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ రాసి మళ్ళీ అక్కడ గ్రూప్ 2 ఫోకస్ చేయడానికి నాకు అంత వెసులుబాటు ఉన్నది సమయం. అప్పుడు కంపల్సరీ ఐ హ్యావ్ టు టేక్ ది డెసిషన్, ఇదా. సో ఇక్కడ నీకేమవుతుందంటే వాళ్ళంతా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మొదటి నుంచే కాబట్టి మధ్యలో నేను క్వాలిఫై అయినా కానీ ఆ 5 రోజులు వచ్చి మేము రాసేటప్పుడు కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు.
మాకు తెలుసు టెన్షన్ పడుతుంటాం రాస్తునేటప్పుడు కూడా అయ్యి ఇంక ఈ క్వశ్చన్ ఇలా రాస్తా అక్కడ టెన్షన్ ఏం కనిపించదు వాళ్ళల్లో. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చారు వాళ్ళు, ఎగ్జామ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు. కానీ ఆ గ్రూప్ 1 తెలుగు మీడియంలో మెయిన్స్లో రాసిన వాళ్ళు ఆ రేషియో అనేది అలానే ఉంటుందండి. సో సిస్టంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. డోంట్ ఎక్స్పెక్ట్ సిస్టమ్ షుడ్ బి 100% పర్ఫెక్ట్. అప్పుడు నువ్వు మనిషి పర్ఫెక్ట్గా ఉన్నావా? నువ్వు పర్ఫెక్ట్గా లేనప్పుడు సిస్టమ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది? సో పర్ఫెక్ట్ అనేది ఎక్సలెన్స్ అనేది 100% ఎక్కడా ఉండదు. కానీ సిస్టంలో ఉన్న లోపాలను పెట్టుకొని చిన్న చిన్న ఇష్యూస్ని పెట్టుకొని దాన్ని ఏదో భూతద్దంలో చూపించి తెలుగు మీడియంలో రాస్తే రాదంట, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడమే వేస్ట్. ఒక అతను సో స్టేట్మెంట్ వదిలేస్తాడు. నిన్న కూడా నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక మాట్లాడుతుంటే, సార్ తెలుగు మీడియంలో రాయడం ఎందుకు సార్? అసలు తెలుగు మీడియం తీసేసి ఒకేసారి ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు 8 లేదంట కదా, ఎవరు చెప్పారు నీకంటే, సార్ మరి ఇదే చెప్పాడు అతను. వీళ్ళకందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. దే డోంట్ నో వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీ వన్, వీ కెనాట్ ఆన్సర్ టు ఎవ్రీ వన్. ఇఫ్ యూ థింక్ దట్ యూ నీడ్ టు ఆన్సర్ ఎవ్రీ వన్, యూ ఆర్ ద ఫెయిల్యూర్. దట్ ఈస్ ద డే దట్ యూ విల్ బీ ఫెయిలింగ్ ఇట్. డోంట్ ఆన్సర్ టు ఎవ్రీబడి. ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు ఆన్సర్ చేసుకో. తెలుగు మీడియం వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఈరోజు మల్లేష్ సార్ని కూడా నేను పిలిచింది ఏంటంటే, మీరు రాశారు 474 ఈజ్ నాట్ స్మాల్ మార్క్స్, ఇట్స్ ఎ బిగ్ మార్క్స్. 474 ఇంకొక మీ 10 మార్కులు వచ్చింటాయి. అతనికి ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ కంటే ఇంకొక మంచి పోస్ట్ వచ్చిండొచ్చు. కానీ మున్సిపల్ కమిషనర్కి ఉన్న పోస్ట్ అధికారాలు మీకు తెలియదు. గ్రూప్ 1లో వచ్చే సర్వీస్ ఏదైనా దానికి అధికారాలు ఉన్నాయి, ఆధిపత్యం ఉంది, సమాజానికి వాళ్ళు చేయొచ్చు. దాంట్లో నీకు సో మున్సిపల్ కమిషనరా, డీసీనా, తీసేసి డీసీనా, ఏదైనా కావచ్చు. అది నీ చేతిలో లేదు, ప్రయత్నం మాత్రం నీ చేతిలో ఉంది. మెయిన్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మెయిన్స్ నువ్వు రాయాలి. అది మన తెలుగు అక్షరాల్లోనూ కొంతవరకు అయినా కానీ ఇప్పుడు చాలా నువ్వు 3 పేజీలు నువ్వు ఇంగ్లీష్ మీడియంలో రాస్తావు, నేను తెలుగు మీడియంలో రాస్తావు. అతను 10 నిమిషాల్లో రాస్తున్నాడు, నువ్వు 10 నిమిషాల్లో రాయడానికి ప్రయత్నించు. అంతే, తెలుగు ఫాంట్ నువ్వు మార్చలేవు కదా ఇప్పుడు. సో అది నీకు అది తెలుసుకోవాలి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక కంటిన్యూస్ తెలుగు మీడియంలో అడిగేది ఏంటంటే, సార్ తెలుగు మీడియంలో మాకు మెటీరియల్ లేదు అనేది వింటున్నారు, అది నిజమేనా? తెలుగు మీడియంలో మెటీరియల్ అనేది ఏంటంటే, బయట చాలా మెటీరియల్ దొరుకుతుంది. మీరే నోట్స్ రాసుకోవాలి. ఇప్పుడు సార్ ఒకటి అడిగారు, పేపర్ 1 జనరల్ ఎస్సే అనేది ఒక ఓషన్. ఎన్ని టాపిక్స్ తీసినా మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ యాడ్ అవుతుంటుంది జనరల్ ఎస్సే. మీరు కాంటెంపరీ ఇష్యూస్ మీద కమాండ్ తెచ్చుకొని డైలీ న్యూస్ పేపర్ చదువుతూ రూట్స్ లెవెల్లో ఆ ఇష్యూని అర్థం చేసుకొని కాంటెంపరీ ఇష్యూని యాడ్ చేస్తే షూర్ ట్రై టు గివ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దట్ ఇష్యూ. ఇలా ఉండాలి ఇంట్రడక్షన్, ఒక బాడీ, ఒక కంక్లూషన్. నేను ఎస్సే చాలా బాగా రాశాను, 71.5 మార్క్స్ వచ్చాయి ఎస్సేలో. నాకు 36 పేజెస్ బుక్లెట్ ఇస్తారు, 12 పేజెస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. మనకు 3 ఆన్సర్స్ రాస్తాం, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 50 మార్క్స్. సో 150 మార్క్స్లో మనకు వచ్చిన 71.5 మార్క్స్. గుడ్ స్కోర్ అసలు. చాలా మనకు టైం ఉంటుంది పేపర్ 1కి ఏంటంటే 3 ఆన్సర్లు రాయాలి, 3 అవర్స్ ఉంటుంది, గంటకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. దీనికోసం ఏం చేయాలంటే న్యూస్ పేపర్ పక్క చదవండి. న్యూస్ పేపర్లో మీకు ఎస్సేలు వస్తాయి. ఇప్పుడు ఈనాడు చూస్తే 1, 2, 3, 4 పేజెస్ అనుకుంటాను. నేను ఇంత బండిల్ ఉంటుంది నా దగ్గర. సో ఏంటంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ షేర్ చేస్తారు. అదే ట్రూ అని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఒక డాటా అయితే ఉంటుంది అందులో. ఆయన పర్సెప్షన్ అయితే అందులో ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇష్యూని. సో మీ కాంటెంపరీ ఇష్యూస్ ఏమున్నాయి? వెస్ట్ ఏషియన్ కాంప్లెక్స్, ఇరాన్ అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ వార్. దానివల్ల ఏమైంది అసలు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఎందుకు వచ్చింది? కాంటెంపరీ ఇష్యూ. ఉమ్మడి యూనిఫామ్ సివిల్ కోడ్, జమిలీ ఎన్నికలు, ఎలక్షన్స్, ఒకేసారి ఎలక్షన్, 1 కంట్రీ 1 ఎలక్షన్స్. రీసెంట్గా డీలిమిటేషన్ ఇష్యూ జరిగింది పార్లమెంట్లో. కాంటెంపరీ ఇష్యూస్ పాలిటిక్కి అనుసంధానంగా చదవాలి, ఇంటర్నేషనల్ ఇష్యూస్కి అనుసంధానంగా చదవాలి. ఎప్పుడు కూడా ఒక టాపిక్ ఏదైనా ఒక అంశం వచ్చిందంటే న్యూస్ పేపర్లో ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ ఒక 2-3 కలిసి డిస్కస్ చేయండి.
ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓన్ నోట్స్ రాసుకోండి. నేను జనరల్ ఎస్ఏకి ఒక ఓన్ నోట్స్ రాసుకున్నాను. నా దగ్గర నా బ్యాగ్లో ఉంది ఆ బుక్. ఒక 50 నుంచి 60 ఎస్ఏలు నేనే ఓన్గా రాసుకున్నాను. ఓన్గా నోట్స్ రాసుకోవాలి, ఇష్యూస్ని అర్థం చేసుకొని బయట జనరల్ ఎస్ఏకి సంబంధించి అయితే మంచి మెటీరియల్ అయితే నేను చూడలేదు. తెలుగు మీడియం వాళ్ళకి ఫస్ట్ పేపర్కి సంబంధించి, మిగతా పేపర్స్ చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ పేపర్కి సంబంధించి అయితే మార్కెట్లో అయితే మెయిన్ చదువుకున్నప్పుడు లేకుండే సార్. బట్ మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం సబ్జెక్ట్ వైజ్ వెళ్దాము ప్రిసైజ్గా. సార్ ప్రిసైజ్గా ఫస్ట్ ఎస్ఐ పేపర్కి సార్ ఇప్పుడు చెప్పారు. ఎస్ఐ పేపర్కి తెలుగు మీడియంకి రిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఒక న్యూస్ పేపర్లో సంపాదకీయం ఏమైనా వస్తుంది, అక్కడ అవి కలెక్ట్ చేసుకుంటూ ఈ టాపిక్ సిలబస్కి ఎక్కడ అనుగుణంగా ఉంటుంది అవి కలెక్ట్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు చేసే పద్ధతి అది ఫస్ట్ది. సెకండ్ మనకి పేపర్ 2 ఉంది కదా, పేపర్ 2లో హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది. సో దానికి మెయిన్స్లో ఏమి రిఫరెన్స్, మీరేం చదివారు? అంటే బయట ప్రైవేట్ అప్లికేషన్ ఏదేం పర్లేదు, మీరు జస్ట్ మనకి ఇప్పుడు నీకు ఇక్కడ నీకేం చెప్తున్నానంటే అక్కడ హిస్టరీ పేపర్ ఉంటుంది, హిస్టరీ పేపరు ప్లస్ జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీకి వచ్చి మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంది, తెలుగు అకాడమీ బుక్ ఉంది. అదేవిధంగా మీకు హిస్టరీకి వచ్చి ఏదైనా పర్లేదు, బిఏ బుక్స్ చాలా మంచి బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత పేపర్ 3 ఇట్లా మీకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చినవి. ఇప్పుడు సార్ చూపించిపోయేది కూడా నోట్ మేకింగ్, తను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది నేనే క్వశ్చన్స్ ఇట్లా ఫ్రేమ్ చేసుకొని నేనే నోట్స్ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ భారత రక్షణ వ్యవస్థ త్రివిధ దళాలు అభివృద్ధి చెందిన క్రమం 1947 నుంచి 2020. ఈ టాపిక్ ఏం తీసుకున్నా అంటే మన సెంట్రల్ యూనియన్ బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంది డిఫెన్స్ సెక్టర్ మీద. ఓకే, ఆపరేషన్ సింధూర్ కానీ అవన్నీ చూస్తే ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ గ్రోత్ 1947. ఇది దీన్ని ఎందుకు ఆ సందర్భంలో వచ్చిందంటే బట్ 75 ఇయర్స్ అయిపోయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. ఆ సందర్భం మనం ఏం మైల్ స్టోన్స్ ఏం అచీవ్ చేసింది మన కంట్రీ, అందుకోసం డిఫెన్స్ సెక్టర్ తీసుకున్నాను అండ్ ఎకనామిక్ సెక్టర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఉమెన్ రోల్, ఉమెన్ అచీవ్మెంట్ ఏమున్నాయని తీసుకున్నాను. అండ్ హెల్త్ సెక్టార్లో మన కంట్రీ సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి ఈ 75 ఇయర్స్లో అనేది తీసుకున్నాను. ఇట్లా మీకు చూసుకున్నట్లయితే రష్యా యుక్రెయిన్ వార్ అప్పట్లో అది ఒక బిగ్ టాస్క్ డైలీ ఉండేది. సో ఇలాంటి ఈ విధంగా నోట్స్ రాసుకునేవాడిని. సో మనకు క్వశ్చన్స్ ఏంటంటే మనమే ఫ్రేమ్ చేసుకోవాలి అంతే. ఇలా అంతర్గత భద్రతకు సవాళ్ళు ఏంటిది, ఇలా ఆత్మనిర్భర్ భారత్, నదుల అనుసంధానం, డిజిటల్ కరెన్సీ, జిఎస్టీ, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఈ వెహికల్స్, సో క్రిప్టో కరెన్సీ. సో ఇలా మీరు ఎన్ని వీలైతే అన్ని ఎస్ఏలు మీరు ఓన్గా రాసుకోవచ్చు. అది దానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఓన్గా రాసుకున్నాను కాబట్టి ఎస్ఏ ఏ వచ్చినా ఆన్సర్ చేయగల కెపాసిటీ వచ్చింది అక్కడ. ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ మై ప్రజెంటేషన్ ఇన్ జనరల్ ఎస్ఏ పేపర్. నెక్స్ట్ పేపర్ 2 ఎలా ప్రిపేర్ అయ్యారు? పేపర్ 2 జనరల్ అందులో ఏముందంటే మనకు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ ముందే చెప్పుకున్నాం మనం. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఇండియన్ హిస్టరీలో వచ్చేసరికి ఎక్కడ అంటే మీకు 1857 లేదంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ రాకతోటి అసలు మెయిన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఎప్పుడైతే 1700 16th సెంచరీ 17th సెంచరీ నుంచి 1947 ఈ మధ్య జరిగినటువంటి సంఘటనల మీదనే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే కీ ఏరియా, ఫోకస్ ఏరియా ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే యూరోపియన్లు వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి పోర్చుగీస్ నుంచి లాస్ట్ వచ్చిన వాళ్ళ వరకు, ఆ తర్వాత మెయిన్గా బ్రిటిష్. ఓకేనా, బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలసీస్ ఏంది, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన విధానం ఎలా ఉంది, సో వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ తీసుకురాగలిగినారు, దానివల్ల మన లోకల్ విలేజ్ బేస్డ్ ఎకానమిక్ సిస్టమ్ ఎట్లా డివాస్ట్ అయింది, ఎలా ధ్వంసం అయింది, ఏదైనా వాళ్ళకు ఇష్యూస్ ఒక పాలసీ ప్రజెంట్ చేశారు, దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటిది, తక్కువ లాభాలు ఎక్కువ నష్టాలు, అదే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ జాగ్రఫీ చూసినట్లయితే అండ్ తెలంగాణ హిస్టరీలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మెయిన్ థింగ్ ఏంటంటే కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాం, ఈ మూడైన ఫోకస్ ఏరియా, కీ ఏరియా. ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది.
ఓకేనా, అప్ టు 1948 వరకు. ఓకే, సెప్టెంబర్ 17, 1948 వరకు ఏం జరిగింది, కాకతీయుల నుంచి లాస్ట్ నిజాం రూలింగ్ వరకు ఈ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎక్కువ అంటే ఒకటి కుతుబ్ షాహీలు ఉమ్మడి అంటే మీ మిశ్రమ సంస్కృతి ఎలా తెలంగాణలో డెవలప్ అయిందన్న క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్. ఓకేనా, అండ్ సాలార్జంగ్ రిఫార్మ్స్ అలా రిలేటెడ్ థింగ్స్ అలా కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి మెయిన్స్లో, మీరు దానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. పాత ప్రశ్నలు ఒకసారి తీసుకొని రివైజ్ చేసి రివిజన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. క్విక్గా మీ ఆన్సర్స్ చాలా ప్రిసైజ్గా కావాలి, ఎందుకంటే మనకి మళ్ళీ వీళ్ళ దగ్గర క్వశ్చన్స్ నేను తీసుకోవాలి ప్రిసైజ్గా. సో ఇక్కడ పేపర్ 6లో తెలంగాణ మూమెంట్కి ఏం చదివాము, వాళ్ళు ఏం చేయాలి? తెలంగాణ మూమెంట్ సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా అంటే మెటీరియల్ బయట బాగా దొరుకుతుందండి, మీకు కూడా తెలుసు. అది అపీల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ఒక 2-3 ఆథర్స్ రాసిన బుక్స్ తీసుకొని ముందర పెట్టుకొని మీరు ఓన్ నోట్స్ రాసుకోవచ్చు. నేను 2 నోట్స్ రాసుకున్నాను ఇలాంటివి ఓన్ నోట్స్. అది చాలు. అది ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది అంతే ఉంటుంది. పాలిటీ ఎలానో తెలంగాణ మూమెంట్ కూడా అంతే. కాదంటే ఏదైనా కొత్త కొన్ని విషయాలు ఆడడం మర్చిపోయింటారు ఒక ఆథర్ కాబట్టి, అవి మీరు దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, మీకు లాట్ ఆఫ్ మెటీరియల్ బయట దొరుకుతుంది. మన సొంత రాష్ట్రం, మన సంస్కృతి, మన కల్చరు, మన పోరాటం అది. నేను ఎందుకంటే మూమెంట్లో తెలంగాణ మూమెంట్లో 9 నుంచి 14 వరకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను ఒక స్టూడెంట్గా. సో చూసాము. సో అది చదివినా రాసిన ఒక గూస్ బంప్స్ మనకు అంతే. అదే తెలంగాణ యాక్చువల్గా అంటే మంచి ప్రెజెంటేషన్ చేసినాం, అంటే చదివిన మీరు చెప్పిన బట్ లెస్ స్కోర్ ఇన్ తెలంగాణ మూమెంట్ 61 ఉంది. యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ 90 అది చాలా ఇప్పుడు సేమ్ నా ఫీలింగ్ కూడా అదేనండి. నాకు 74.5 వచ్చాయి. నా ఒపీనియన్ ఏంటంటే 92నో 93నో లేదా మోర్ దెన్ 90 మార్క్స్ కావాలని నాకు ఇస్తుంది. ఓకే, అంటే మనము రాసాము, బట్ అక్కడ ఏం జరిగిందని మన చేతుల్లో లేని పని అసలు. ఓకే, విల్ గివ్ యువర్ బెస్ట్ నెక్స్ట్. ఓకేనా, అంటే ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే, ఏదైనా ఒక పేపర్లో తక్కువ వచ్చాయంటే నీకే కదా అందరికి తక్కువ వచ్చినాయంటే అది మనకి ఆల్మోస్ట్ అందరికి అది ఇంపాక్ట్. అది ఏమైంది చెప్పారు, ఇంకొకటి నాకు అర్థమైంది, నేను చెప్తాను చూడండి. క్వశ్చన్ అడిగాడు కానీ మన దగ్గర లాట్ ఆఫ్ ఆన్సర్ ఉంది, తెలుసా, ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు కోర్ని అర్థం చేసుకుండా ఇక మనకు తెలిసింది కాబట్టి మనం ఏం చేస్తామంటే నింపడానికి సిద్ధపడతాం. అది నేను ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దానికి ఒక ఆన్సర్ మనం 3 పేజెస్ ఉంది కానీ 6 పేజీలు రాయగల ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. సో కోర్ని అర్థం చేసుకుండా ప్రజెంటేషన్ చేయకూడదు. క్వశ్చన్ కోర్ ఏంటిది? పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏం చదివారు, ఎలా చదవాలి? సో జస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్పాలి. నేను మ్యాథ్స్ స్టూడెంట్, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. అది దాన్ని ఫస్ట్ ఒక పక్క పెట్టాను, 50 మార్క్ గురించి తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, బయట మనకు మార్కెట్లో మెటీరియల్ ఉంది. అండ్ నేను బీఫార్మర్ చేశాను కాబట్టి అండ్ బైపీసీ కూడా కాబట్టి నేను చదివిన అంటే ఆ 6 years అనేది అకాడమిక్స్ అనేది ఈ పేపర్లో ఉపయోగపడిందని చెప్పగలను. సో మీకు మీ నోట్స్ అంటే ట్రెండ్స్ ఏంటిది, అసలు సైంటిఫిక్ ట్రెండ్స్ ఏంటిది రీసెంట్గా వాటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అప్పుడు పేపర్ వేరు, మనం రాసింది 24లో రాసింది కొంచెం డిఫరెంట్ పేపర్ అది. కానీ ఇప్పుడు మీకు అప్డేటెడ్ పేపర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కొంచెం పేపర్. ఓకేనా, అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి చూసినట్లయితే మీకు 25 క్వశ్చన్ 2 మార్కులు 50 మార్కులు. ఇది తెలిసి ఎంత టఫ్ వచ్చిందో. ఓకేనా, ఈవెన్ దో ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథ్స్ దే కెన్ ఐ థింక్ దే ఏబుల్ టు 6 to 7 అంతే. మ్యాక్సిమం 14 to 15 ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అంతే. అది ఒక రకంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి వరం లాగానే అనిపించింది. ఎందుకంటే అది మ్యాథ్స్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇంక్రీజ్ చేయకుండా కొంతవరకు ఆపిందేమో అనిపించింది. అది కొంచెం నాలాంటి వాళ్ళు అయితే కొంచెం ఒక లక్కీగా అనిపించింది దాన్ని. సో మొత్తంగా అయితే నాకు ఒక 64.5 మార్క్స్ ఏమి వచ్చాయి పేపర్లు. ఎక్కువ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, దీని మీద ఫోకస్ చేయడం జరిగింది కానీ దీంట్లో ఎక్కువ మార్కులు ఎట్లా తెచ్చుకోవడం, దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయడం అనే దాని మీద ఆలోచన చేశాను. ఓకే, కాబట్టి ఏంటంటే పేపర్ ఎప్పుడైనా డాటా ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగా ఆలోచించుకొని వెళ్ళండి. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ అది చేయాలా ఇది చేయాలా, ఎందుకంటే ఇది ఎక్కువ టైం కన్జ్యూమ్ ప్రాసెస్. సో కాబట్టి ఏంటంటే మీరు ఆన్సర్ రాసిన తర్వాత దగ్గరికి వెళ్ళారనుకోండి, అది ఇట్ మే బి బెనిఫిషియల్ ఫర్ యూ అయితే. ఓకేనా, సో ఎకానమీ పేపర్లో డేటాని ఎలా అనుసంధానం చేశారు జవాబుల్లో? అప్డేట్
అప్డేట్ మన బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అండ్ స్టేట్ బడ్జెట్, కంపల్సరీగా సోషియో ఎకనామిక్ సర్వే రెండుది, సెంట్రల్లో, యూనియన్లో అండ్ స్టేట్లో కంపల్సరీ దాన్ని అప్డేట్లో ఉండాలి. ఓకేనా, మనకు ప్రైమరీ సెక్టర్ కానీ, సెకండ్ సెక్టర్ కానీ, టెర్షియరీ సెక్టర్ కానీ, దాంట్లో కీ ఏరియాస్ మీద. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువగా రైతు సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి మీరు ఆ డాటాను మీ దగ్గర ఉంచుకోవాలి. Yeah. So paper 3, polity, society, governance paper. How you studied for that? పాలిటీ ఈజ్ అ లిమిటెడ్ సబ్జెక్ట్, మీకు తెలిసిన విషయమే. ఓకేనా, కాకపోతే ఏంటంటే అసలు క్వశ్చన్స్, కాంటెంపరీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏమైనా రీసెంట్ జడ్జిమెంట్లు ఉన్నాయా, వాటిని కంపేర్ చేస్తూ కాంటెంపరీ ఇష్యూస్ను కూడా దాంట్లో కన్సిడర్ చేసుకుంటూ చదవడం. ఇప్పుడు సొసైటీ పేపర్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ ఏందో మీకు తెలుసు. సొసైటీ దీంట్లో థర్డ్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, కులం అనేది ప్రస్తుత సమాజంలో రోజు రోజు దాని యొక్క విలువ తగ్గుతుందా, దాని యొక్క ప్రయారిటీ తగ్గుతుందా అని వచ్చింది క్వశ్చన్. ఇది ఎక్కడ ఆన్సర్ ఉండదు. మీకు ఎంత అవగాహన ఉంది సమాజం మీద, కుల వ్యవస్థ మీద, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు కులాంతర వివాహాలు కావచ్చు, ప్రేమ వివాహాలు కావచ్చు. అర్బన్ సెక్టార్లో కులం అనేది కొంచెం తక్కువ ప్రయారిటీ ఉంటుంది రూరల్లో కంటే. ఇట్లా మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఒక ఎగ్జాంపుల్తో కానీ మీరు చూస్తున్న దాన్ని చేయగలిగితే మంచి మార్క్స్ వస్తాయి. ఎప్పుడైనా చదువుని అప్లై చేయాలి ప్రస్తుత సమాజానికి. అదే గ్రూప్ 1 మెయిన్స్. మీ యొక్క నాలెడ్జ్ను, పుస్తకంలో ఉన్నదాన్ని ప్రస్తుత సమాజానికి అప్లై చేసి అనువదించి మీకు ఒక అవగాహన వస్తే అదే గ్రూప్ 1 మెయిన్స్. అదే నాకు అర్థమైంది. So students, now we'll take up from chat box. మీకు ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే విల్ టేకప్. ఫస్ట్ ఆన్లైన్ డౌట్స్ తీసుకుంటాను, దెన్ ఐ విల్ టేకప్ ఆఫ్లైన్. ఆన్లైన్లో మీకు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ప్రిసైజ్గా చాట్ బాక్స్లో టైప్ చేయండి. లేదా సార్తో మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసి ఐ విల్ అన్మ్యూట్. ఫస్ట్ చాట్ బాక్స్లో అడిగిన ప్రశ్న తీసుకుంటాము. సాయి ఈస్ ఆస్కింగ్ ఏంటంటే, సార్ గాట్ 426 ఇన్ ద లాస్ట్ గ్రూప్, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? రెండు. ఫస్ట్ టైం అతను అడుగుతున్నది సాయి ఈజ్ ఆస్కింగ్, లాస్ట్ టైం 426 ఉంది, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ స్కోర్ ఎలా చేసుకోవాలి, నోటిఫికేషన్ ఏమన్నా ఎప్పుడు వస్తుందా? ఈ రెండు ప్రశ్న. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మనకు ఏ పేపర్లో తక్కువ వచ్చాయి అంటే మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేశాను, నేను ఏం మిస్టేక్ చేశాను చెప్తాను చూడండి. 474 వచ్చాయి, నేను అయినా మిస్టేక్ చేశాను. ఏం చేశాను, సెకండ్ పేపర్లో 2 కంపల్సరీ. ఫస్ట్ మీకు తెలిసే కంపల్సరీ క్వశ్చన్ రాసిన తర్వాత 1, 2 రాసిన తర్వాత థర్డ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఏనో, థర్డ్ 3 ఏనో, 3 బీనో. నేనేం చేశాను, 4A తీసుకొచ్చి 3Aలో రాశాను. మనకున్న 3B 2 పేజెస్ నిండిన తర్వాత ఐ రిమెంబర్ ఐఎమ్ డూయింగ్ ద మిస్టేక్, నేను తప్పు చేస్తున్నప్పుడు. అట్లా ఈ మిస్టేక్ చాలామంది చేశారు. ఒక్క ఆన్సర్ తీసుకొచ్చి వేరే ఆన్సర్లు రాయడం. ఇప్పుడు 2 ఆన్సర్లు పోయినట్టే. 2 క్వశ్చన్స్ పోయినాయి. అట్లా అయిపోయినాయి. ఇంకోటి ఇప్పుడే చెప్పాను, మనకు ఏదైతే బాగా వస్తుంది అనుకుంటామో, ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో, దేని మీద బాగా కమాండ్ ఉంటుందో అక్కడిని చాలా మిస్టేక్ చేస్తాను. సెకండ్ పేపర్ మీద నాకు చాలా కమాండ్ ఉంది, ఎందుకంటే టీచర్గా లెక్చర్ వర్క్ చేసింది హిస్టరీ మీద, పాలిటీ మీద కూడా కొంచెం ఎక్కువ హిస్టరీ మీద. కానీ ఎక్కువ మిస్టేక్ చేసిన పేపర్ ఏంటంటే సెకండ్ పేపర్. మనకు ఎక్కడ కమాండ్ ఉంటుందో అక్కడే మిస్టేక్ చేస్తాం. అసలు ఈ ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది ఒక ఎత్తు, ఆ 3 గంటలు మీరు ఎలా ఉన్నారనేది ఒక ఎత్తు. ఆ 3 hours ఇస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. యువర్ మైండ్ సెట్, యువర్ ప్రజెన్స్ ఆఫ్ యువర్ మైండ్. సో సార్ ఈజ్ ఆస్కింగ్ దట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు, మీ యొక్క షార్ట్ కమింగ్స్ ఏంటో తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ వరకు వెయిట్ చేయండి చెప్తాను. ఏం తెలియదని చెప్తాను అనుకుంటున్నారా? సో ఏకే ఈజ్ ఆస్కింగ్, సార్ ఎన్ని మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ కూడా ఎంత టైం ముందు, మన ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి, ప్లీజ్ ఆన్సర్. హీజ్ ఆస్కింగ్ ఎగ్జామ్ ముందు ఎన్ని మార్క్ టెస్టులు రాయాలి? సో మార్క్ టెస్ట్ అనేది ఒక 2 సిరీస్లోనే రాయండి మినిమం. అంటే నా పర్సనల్ సజెషన్ అది. సారు నైపుణ్యత 1 and 2.2 పెట్టాడు, ఓకేనా. సో నేను ఆ 2 రాశాను. కాబట్టి ఏంటంటే మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, మీ ఓన్ నోట్స్ రాసుకున్న తర్వాత, మీరు రీజన్లో ఉన్నప్పుడు ఎప్పుడున్నా సరే రాయండి, ఆన్లైన్లోనో ఆఫ్లైన్లో రాయండి. ఇన్నే రాయాలి. ఎక్కువ రాస్తే ఎక్కువ తప్పు తెలుస్తాయి, స్పీడ్ పెరుగుతుంది. ఈ 2 వల్ల మనకు ఉపయోగమే.
స్పీడ్ అనేది పెరగాలి. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళకి స్పీడ్ పెరగాలి. మిక్స్ అయితే క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ అయ్యండి. ఓకే. సో సమీర్ ఈజ్ ఆస్కింగ్ ఎకానమీ సబ్జెక్టు కరెంట్ లేదా ఫ్యాక్చువల్ డేటా ఎలా చదవాలి? అంటే ప్రజెంట్ డేటా గుర్తుపెట్టుకోవాలా లేకపోతే ఫ్యాక్చువల్ డేటా? ఇప్పుడు నిన్నటి గుర్తుంటే కదండి రేపు గుర్తుంటుంది, ఈ రోజు గుర్తుంటుంది. జనరల్ ఏంటంటే ఇలానే ఈ రోజుకి బేస్ ఏంటంటే నిన్న, రేపటి బేస్ ఏంటంటే ఈరోజు. ఇప్పుడు ఎకనామిక్ సర్వే అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. మీకు మారుతుండడం వల్ల మీకు ఈ ఇయర్లో ఒకటి ఉండి నెక్స్ట్ ఇయర్లో ఒకటి అయింది అనుకోండి, ఆ సెక్టర్లో గ్రోత్ అని ఉండొచ్చు, లేదంటే డిక్రీజ్ అని ఏదో జరిగి ఉండొచ్చు. ఆ కమాండ్ అయితే వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే పర్టికులర్ ఇయర్లో చదవాలని ఏం లేదు. ఈ ఇయర్ చదవండి. ఇప్పుడు ఇయర్లో ఉన్నారు 26 సోషల్ ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ ఇయర్ చదివితే కూడా ఏమొస్తుందంటే ఈ ఇయర్లో ఆ ఇయర్లో ఏం చేంజెస్ వచ్చాయి మంచి కమాండ్ వస్తుంది. డాటా అనేది ఒక మ్యాటరే కానీ అదే మ్యాటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది డాటానే గుర్తుపెట్టుకొని అసలు మ్యాటర్ మర్చిపోతుంటారు. ఓకేనా? డాటా కంటే కూడా మీకు ఎంత దాని మీద అవగాహన ఉంది, ఆ ప్రజెంట్ ఆ ఇష్యూ మీద మీకు ఎంత అవగాహన ఉంది, దానికి మీరు ఎలా అర్థం చేసుకున్నారు, దాని మీద ఎక్కువ డాటా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే నేను ఎకానమీ పేపర్లో ప్రతి ఆన్సర్ డాటాతోటే స్టార్ట్ చేస్తాను, దాదాపు ఎక్కువ శాతం ఇంట్రడక్షన్. ఓకేనా? సో డేటా అవసరమే. డేటాని నువ్వు సబ్స్టాన్షియేషన్ చేయాలంటే నీకు ఎలా రాయాలనేది కూడా ముఖ్యం తెలియాలి. అది ఉంటే నీకు ఎకానమీ పేపర్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రమీల, యూఆర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. మీరు ప్రశ్నని అడగచ్చు ప్లీజ్. ప్రమీల, అదర్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు స్పీక్, మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. సో వెంకట్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్. అసలు మీ వీడియోస్ మీరు మోటివేట్ చేసే విధానం, నేను లిటరల్లీ 2 weeks నుంచి రీసెర్చ్ చేస్తున్నాను మార్కెట్లో. అసలు 2 weeks నుంచి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీచ్ యూ సార్. ఫైనల్లీ ఈరోజు అసలు విధానం దొరికింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో యాక్చువల్గా నేను 10 years బ్యాక్ రాసానండి గ్రూప్ ఎగ్జామ్స్. సో నేను తర్వాత ఇప్పుడు కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాను. నా ఈ మొదటి బయట ఎగ్జామ్స్ దీనికి గట్టిగా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. సో వెన్ ఐ సర్చ్, నాకు ఇక మీ టాపిక్ ఏం కనిపించగలను. సో ఇప్పుడు పాసిబిలిటీ ఎలా ఉంటుంది, ఈ టైమింగ్లోనే చేయగలుగుతానా అనేది ఒక డౌట్ ఉంది సార్. మీరు ఏపీనా తెలంగాణ? ఏ మీడియం? తెలంగాణ గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం. గ్రూప్ 2కి అయితే మీరు వేరే 1-to-1 ఇంటరాక్షన్ స్లాట్ బుక్ చేసుకోండి. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ గ్రూప్ 1. ఐ థింక్ అది డీవియేషన్ అవుతుందేమో. సో దేర్ఫోర్ మీకు ఈ నెంబర్ ఉంది కదా 7013495019. సో ట్రై టు బుక్ స్లాట్ దేర్. ఐ విల్ బి అవైలబుల్, ఐ విల్ ఇంటరాక్ట్. ఇక్కడ సారు మెయిన్స్ గ్రూప్ 1 మీద మనం కన్ఫైన్ చేసాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అస్. నెక్స్ట్ సాయి కుమార్, యూ వాంట్ టు స్పీక్, ప్లీజ్ ఆస్క్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మల్లేష్ సార్ గారిని ఈ సెషన్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ సార్. నేను లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను సార్, అటెండ్ చేశాను. మన సివిక్ సెంటర్లో కూడా టెస్ట్ సిరీస్ రాశాను సార్. రాసిన ప్రతి దాంట్లో కూడా మంచి గుడ్ స్కోర్ వచ్చింది సార్. మీరు చెప్పినవన్నీ కూడా పాయింట్ వైజ్ చాలా నీట్గా ఇచ్చారు. దాని ప్రకారం ఇంప్రూవ్మెంట్ కూడా చేశాను సార్. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని పేపర్స్ జనరల్ ఎస్ఏ కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటిలో కొంచెం స్కోర్ తగ్గేసరికి ఈసారి చేయలేకపోతున్నాను సార్. నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే సార్, తెలుగు మీడియంలో నెక్స్ట్ టైం నేను ప్రిపేర్ అవ్వాలా లేదా అని ఒక డైలమాలో ఉంది సార్. కాకపోతే ఈ సెషన్ మల్లేష్ సార్ వల్ల చాలా క్లియర్గా అర్థమైంది సార్. 470% ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. ఇంగ్లీష్ మీడియంలో అందరికీ అన్ని మార్క్స్ రాని కూడా సార్ తెలుగు మీడియంలో అంత మంచి స్కోర్ తీసుకురావడం అంటే ఇట్ ఈస్ రియల్లీ మోటివేటింగ్ అవుతుంది సార్. సో మేము ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి తెలుగు మీడియంలో అనేది ఒక చిన్న సందేహం సార్. కొన్ని పేపర్స్ ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ లాంటి పేపర్లో మంచి స్కోర్ వస్తుంది సార్. ఎకనామీలో డాటా రాసినప్పుడు మంచి స్కోర్ వస్తుంది.
దాని తర్వాత పాలిటీలో ఆర్టికల్స్ రాసినప్పుడు మంచి స్కోర్ వచ్చింది. ఐ గాట్ యువర్ క్వశ్చన్. మీరు రాసిన ప్రశ్నలు స్కాన్ చేసి పంపించండి. ఈ పాసిబుల్ నేను మల్లేష్ సార్ని రిక్వెస్ట్ చేసి ఈ విల్ స్పీక్ ఒక 10 minutes సార్ సమయం ఇచ్చి, ఎందుకంటే లాస్ట్ టైం మీరు ప్రయత్నం చేస్తాను టెస్ట్ సిరీస్ రాస్తానంటేనే ఒక సిరీస్ స్టూడెంట్ మీ ఆన్సర్స్ చూసి సార్ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారు. దట్ విల్ బీ మోర్ ప్రాక్టికల్లీ యూస్ఫుల్ టు యూ మిస్టర్ సాయి, ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ నోయింగ్ హౌ యూ హ్యావ్ ప్రజెంటెడ్ అదర్ పేపర్స్. మీరు అన్ని పేపర్స్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో తెలియదు కాబట్టి లాస్ట్ టైం మీరు టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కానీ లేదా ఏదైనా ఒక పేపర్లో మీరు రాసి స్కాన్ చేసి పంపిస్తే దట్ విల్ బి బెటర్. నో కాల్ చేయండి, కాల్ చేసి నేను నెంబర్ కూడా షేర్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే తెలుగు మీడియంలో అది అపోహ అండి, అది ఎందుకు సృష్టించారో తెలియదు. కానీ అసలు లాస్ట్ టైము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో జరిగింది ఒకటి, ప్రచారం ఒకటి, ఆ విధంగా ఉండేసి మొత్తం లేదు తెలుగు మీడియం వాళ్ళకి రాలేదు, సర్వీసే రాలేదు, మంచి సర్వీసులు రాలేదు. సో ప్రయత్నం చేసాం, ప్రయత్నం కలిసి ఫలితం వచ్చింది. అది మంచి ఫలితమా లేకపోతే ఇంకోట పక్కన పెట్టి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈసారి గ్రూప్ 1 రాయను గ్రూప్ 2కి వెళ్ళిపోతాను అనుకోవాలి చాలామంది. అసలు వాళ్ళు మోటివేట్ చేయడమే నా పని అయిపోతుంది. అది తెలుగులో మీరు మాట్లాడకపోతే, తెలుగులో రాయకపోతే, తెలుగు పుస్తకాలు చదవకపోతే ఇంక తెలుగు భాష మన భాష పోతే ఇంకా కల్చర్ పోయినట్టే. ఎప్పుడైతే భాషా యాస పోతుందో మన జాతి పోయినట్టే. మీరు తెలుగు అప్పుడు ఇంకా మనకి తెలుగులో మాట్లాడాల్సిన వ్యక్తి ఉన్నారు. బ్రిటిష్ వారు వెళ్ళారు కానీ బ్రిటిష్ వేషధారణ, బ్రిటిష్ వస్త్రధారణ, భాష, అలంకారము, యోయో ఇవే భాష అయిపోతుంది. ఇంకొకటి ఏమైపోతుందంటే తెలుగు పదాలని ఇంగ్లీష్ పదాలని ఇంగ్లీష్ మహిళా రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంటుంది కదా, ఇప్పుడు తెలుగు ఎలా వెళ్ళిపోయిందంటే ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని అలా అయిపోయిందండి కొన్నిసార్లు చూస్తే. ఎనీవే మిస్టర్ సాయి, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. డోంట్ లూజ్ హోప్. ఎప్పుడైతే నీ హోప్ ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడే నువ్వు ఫెయిల్ అయినట్టే. వదలొద్దండి మీరు కంపల్సరీ. నేను ఐ విల్ కనెక్ట్ విత్ మిస్టర్ మల్లేష్ బికాస్ 474 ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్, గుడ్ స్కోర్, అచీవబుల్ స్కోర్. మీరు ఇంకొక అదే స్కోర్ తెచ్చుకున్నా కానీ మంచి సర్వీస్ ఉంటుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. వివో V2312 చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మీరు ఏ మీడియము, తెలంగాణ ఏపీనా, మీ ప్రశ్న ఏంటి? తెలంగాణ గ్రూప్ 1 aspirant సార్. మీడియం ఇంగ్లీష్ మీడియం సార్. yes please ask your question. రీసెంట్ డిసెంబర్ బ్యాచ్ లోనే కోచింగ్ కి జాయిన్ అయ్యాను సార్. సిన్స్ 4 months అవుతున్నా కూడా నేను మెయిన్ ఆన్సర్ రాయలేకపోతున్నా సార్. భయం అసలు స్టార్ట్ చేయాలంటేనే భయం ఇస్తుంది. ఆ భయం అన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నా నేను. You want to answer? ఓకే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయడానికి భయపడుతున్నారా? అవును సార్. ఓకే, మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాథమిక అంశాల మీద పట్టు ఉంటే అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. ఇది మెయిన్ థింగ్. సో ఎట్లా స్టార్ట్ చేయాలనేది మీ బ్రెయిన్ అసలు ఒక బ్రెయిన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు, రీసెంట్గానే డిసెంబర్లో స్టార్ట్ అయ్యారు. సో మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఎదర్ ఈజ్ ద రైట్ ఆర్ రాంగ్ ఆర్ ద కరెక్టెడ్ ఆన్సర్, ఏదో ఒకటి వస్తుంది. ఆ వచ్చింది మీరు ప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ సార్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీరు ఇలా రాయండి, ఇలా స్టార్ట్ చేయండి, ఇలా బాడీ రాయండి, ఇలా కంక్లూజన్ చేయండి అని చెప్తారు. సో మీరు రాయకపోవడానికి భయపడుతున్నారంటే మీ దగ్గర ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ఒక అవగాహన ఉంటే మీరు డెఫినెట్లీ ఏదో ఒక ఆన్సర్ రాస్తారు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి బెస్ట్ ఇవ్వాలని ఏమి అనుకోకండి. మీకు వచ్చింది రాయండి, అదే బెస్ట్ అనుకోండి, దాని నుంచి బెస్ట్గా డెవలప్ కాండి అంతే. దిస్ ఈజ్ మై ఆన్సర్. సో సార్ క్లియర్గా చెప్పారు. వినీలా ఏం చెప్తున్నారంటే సారు, నేను మళ్ళీ చెప్తున్నానండి, నా ఆన్సర్ సేమ్. నీకు తెలీదు అనుకోవద్దు, నీకు వచ్చిన కంటెంట్ బెస్ట్గా రాయాలని అనుకోవద్దు. మెయిన్స్లో ఇది బెస్ట్ అనే ఆన్సరే లేదు. ఉన్న కంటెంట్ ఫస్ట్ రాస్తూ పోతుంటే ఒక పారాగ్రాఫ్ రాయి పర్లేదు, ఒక పేజ్ రాయి,
దాన్ని అలా స్లోగా ఇంప్రూవ్ అవుతూ పోతుంది. లేదు మొత్తం కంటెంట్ అంతా వచ్చిన తర్వాత బెస్ట్ ఆన్సర్ రాస్తాను, బెటర్ ఆన్సర్ రాస్తాను, ఎక్స్ట్రాడినరీగా రాస్తాను, ఎక్సెప్షనల్గా రాస్తాను, నా ఆన్సరే బెస్ట్ అవ్వాలని అనుకుంటే మాత్రం జీవితంలో రాయలేము. ఆ ఫియర్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పోతుందంటే, మనం వర్క్ బుక్స్ ఇచ్చాం కదా, వర్క్ బుక్స్లో క్వశ్చన్ తీసుకోండి, ఆన్సర్స్ నువ్వు రాయండి. కావాలంటే ఇంకా ఆన్సర్లు ప్రిపేర్ అయిపో, క్వశ్చన్ తీసుకొని ఆన్సర్లు ప్రిపేర్ అయిన ఆన్సర్ రాయి. ఇక్కడ ఇంకా మనకి పీసీఎం స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ ఒక స్టూడెంట్ ఇక్కడ రాస్తూ వచ్చేటప్పుడు ఫస్ట్ రాసేదానికి భయపడేవాను సార్, ఇప్పుడు భయం ఏం లేదు, ఏది రాసినా కానీ నేనేం చెప్పాను, నువ్వు రాసింది నేను చదవను, రాసావా లేదా అది మాత్రమే చూస్తానని చెప్పి దే హ్యావ్ రిటన్ గుడ్ ఆన్సర్స్. ఓకే, ఇంకొకటి చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఫ్యూ సెకండ్స్. ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మా గ్రూప్లో 200 మెంబర్స్ ఉండేవాళ్ళు సార్. ఆ 200 మెంబర్స్లో పేపర్ అవన్నీ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకి మార్క్స్ పెడతారు జనరల్గా, ఆల్ టికెట్ నెంబర్ విత్ నేమ్ అయితే. పెట్టినప్పుడు నాది ఎప్పుడు ఉండేదంటే 70-80 ఉండేది జనరల్గా. 70-80 ఉన్నప్పుడు నేను ఏం అనుకునేవాను కాదు. ఓకే, సో నేను అంటే కొంచెం ప్రైమరీ మిస్టేక్స్ చేస్తున్నాను కాబట్టి ఈ ర్యాంక్. తర్వాత అది 30 వరకు వచ్చింది లాస్ట్కి. ఎందుకంటే 1-to-1 ఇంటరాక్షన్ సెషన్ జరిగిన తర్వాత ఇక్కడ మెంటర్ ఉన్న ఒక శ్రవర్ అని, ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ అతను, ఒక ½ అన్ అవర్ అతనితో మాట్లాడిన తర్వాత నా వే ఆఫ్ ప్రజెంటేషన్ మారిపోయింది రియల్లీ. అతని 1-to-1 ఇంటరాక్షన్ జరగడం వల్ల నేను ఎక్కడ మిస్టేక్ చేస్తాను నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఒక 20 మార్క్స్ నేను ఇంప్రూవ్ చేసుకోగలను డెఫినెట్లీ అది. సో ఐ కెన్ ఏబుల్ టు రిమెంబర్ శ్రవణ్ సార్ అండ్ వెంకట్ సార్. ఓకేనా? మీరు రాయండి, వినిలా రాస్తూ ఉంటే వస్తుంది. బెస్ట్ ఆన్సర్స్ రాయాలని మాత్రం అనుకోవద్దండి. ఓకే, యూ వాంట్ ఎక్స్టెన్షన్ క్వశ్చన్ ఆర్ ఈజ్ ఇట్ ఆన్సర్? క్లియర్, రైట్? స్టార్ట్ రైటింగ్. ఫస్ట్ నీ గురించి రాయి, నీకు తెలిసిన మంచి మూవీ గురించి రాయి, ఫస్ట్ టీజీపీఎస్ గురించి రాయి, తెలంగాణ గురించి రాయి, ఇంకా నువ్వు చదువు గురించి రాయి, వ్యవస్థలో నువ్వేం మార్పు తెచ్చుకోవాలని అనుకుంటున్నావో రాయి, నువ్వెందుకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు దానికి రాయి. ఫస్ట్ ఒక పేజ్ రాయి, రాసిన తర్వాత నువ్వు రాసింది మళ్ళీ చదువు, సరే ఇక్కడ రాస్తే బాగుండు, అప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ నా విల్ టేక్ ఫ్రమ్ ఆఫ్లైన్ స్టూడెంట్. ఆఫ్లైన్లో మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎస్ ప్లీజ్. 10 క్వశ్చన్లకి 15 రాశారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అటెంప్ట్ ది ఆల్ క్వశ్చన్స్. ద ఫండమెంటల్ థింగ్ ఇందులో మెయిన్స్లో మీకు ఆన్సర్ వచ్చిందా రాదా అది కాదు. మన గ్రూప్ 1 మెయిన్స్ వరకు వచ్చినామంటే మన దగ్గర ఎంతో అంత పరిజ్ఞానం ఉంటుంది ప్రతి అంశం పట్ల. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, బట్ ఉండడం మాత్రం ఉంటుంది. పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే రాయడం అని కాదు, రిలేటెడ్ ఆన్సర్ అయినా రాయొచ్చు. ఫస్ట్ మీకు జనరల్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్న 6 పేపర్లో కూడా 1 to 15 రాసుకుంటూ వెళ్ళానండి. 10 రాసి 1కి రాలేదు, 5 రాసి 3కి రాలేదు, 15 రాసి మళ్ళీ 1కి రాలేదు. మన దగ్గర లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, అందుకే మనం అంతవరకు వచ్చాము, ఇక్కడ కూర్చున్నాం. అది ఫస్ట్ థింగ్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ట్రై చేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది మీ బ్రెయిన్లో. కాకపోతే ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎందుకంటే తెలుగు మీడియంలో రాస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనకు ఉన్నటువంటి 15 ఆన్సర్లు రాయాలి, ఒక్క ఆన్సర్ 10 minutes అంతే కదా. ఆ 10 minutesలో 1 minuteలో మీరు ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవాలి బ్రెయిన్లో కంపల్సరీ. అర్థం చేసుకొని ఆన్సర్ ఫ్రేమ్ చేసుకొని మిగతా 9 minutesలో 3 pages రాయాలి, అట్లీస్ట్ 2.5 pages కంపల్సరీ రాయాలి. నేను అన్ని ఆన్సర్లు రాశాను, అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను, అన్ని పేజెస్ నింపాను దాదాపుగా. నింపడం అంటే విత్ అక్యురేట్ ఆన్సర్. నేను టీచింగ్ ఫీల్డ్లో 10 ఏళ్ళు ఉన్నాను, లెక్చర్గా, టీచర్గా. డిగ్రీ స్టూడెంట్స్ టీచ్ చేశాను, ఇంటర్ స్టూడెంట్స్ టీచ్ చేశాను, స్కూల్ పిల్లలకి 8th and 10th వాళ్ళకి టీచ్ చేశాను లాస్ట్ 10 to 11 years మధ్యలో. 2013 నుంచి మొన్నటి వరకు కూడా చేశాను. ప్రజెంటేషన్ అండి మీకు తేడా కొట్టేది ఏంటంటే, మనకంటే ఇప్పుడు వచ్చిన 563 కంటే చాలా బయట ఇంకా చాలామంది బెస్ట్ స్టఫ్ ఉంది, మీకు తెలుసా తెలియదా. వాళ్ళు చేసిన మిస్టేక్, ఆ 3 గంటలు చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళ 563లో ఉండలేకపోయారు. ఇక్కడ బాగానే ఉంటామండి, ఇక్కడ మస్తు రాస్తాం, టెస్ట్ సిరీస్లో బాగా రాస్తాం, ఇంటరాక్షన్ జరుగుతాయి, మనము రెక్టిఫై చేసుకుంటాం. అక్కడ 3 hours మీ ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మీరంతా సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నాను కానీ ఇంత బాగున్నా కానీ మళ్ళీ మిస్టేక్ చేశాను.
కానీ ఒక్కటే మిస్టేక్ చేస్తాను అన్ని పేపర్లలో కలిపి, మళ్ళీ ఏదో రిపీట్ కానీ లేదు అంతే. మీరు ఒక పేపర్లో క్వశ్చన్ ఆన్సర్ కూడా రాశారు సార్. అవును రాశాను, 2 పేజెస్ రాశాను, ఆ తర్వాత ఒక పేజ్ మిగిలింది. యాక్చువల్ ఆన్సర్ ఒక్క పేజ్ రాశాను, అది ఓన్లీ ఒక్క 1 క్వశ్చన్ జరిగింది అంత, అన్ని పేపర్ల నుంచి ఒక్క క్వశ్చన్ మాత్రం ఆ మిస్టేక్ చేయగలిగాను. ఒకటి ఇంట్రడక్షన్ అనేది మినిమం ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇంట్రడక్షన్ లో టైం ఇంట్రడక్షన్ అనేది ఇప్పుడు ఎకానమీలో చూశారనుకోండి 2 లైన్లు కాదు, ఎందుకంటే డాటాతో స్టార్ట్ చేస్తాం. డాటా అంటే అక్యురేట్ ఆన్సర్ అంటే ఏముండదు, అది అకార్డింగ్ టు 2022, 2023, 2024 స్టార్ట్ చేసి డాటాతో స్టార్ట్ చేస్తాం. డాటా వచ్చినప్పుడు ఏమైందంటే మీకు మ్యాటర్ రాయడం తగ్గించాలి. ఓకే, ఇప్పుడు చాలామంది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉందండి. ఇప్పుడు చాలామంది క్రోనాలజీ రాస్తారు, బాక్స్ రాస్తారు, డయాగ్రామ్స్ ఏదో వేస్తారు. నేనేం చేయలేదండి, నేను పారాగ్రాఫ్స్ తీసుకున్నాను, పాయింట్ వైజ్ రాశాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు జనరల్ ఎస్సేలో మిస్టేక్ చేయలేదు, అంటే కొట్టివేతలు కానీ పెన్ను సెలెక్షన్, ఫస్ట్ థింగ్ పెన్ను సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ పెన్ను సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లైట్ వెయిట్ ఉండాలి, క్యాప్ తీసేసి రాయాలి, స్పీడ్ రాయాలి, ఇవన్నీ చిన్న చిన్నవి కానీ అక్కడ పెద్ద మ్యాటర్. అక్కడ నేను అది ఒక పెన్, ఏ పెన్ నేను తీసుకున్నాను, ఒక పెన్ తోటి రాస్తాను, చెప్పాను నీకు ఏం కాదు. హౌజర్ గోల్డ్ పెన్ తో రాస్తానండి. నేను చాలా పెన్ ట్రై చేసిన తర్వాత నా చేతికి హ్యాండ్ రైటింగ్ అది ఒకటే సెట్ అయింది. అవి 2 ఇక్కడనే అశోక్ నగర్లో ఇక్కడనే తీసుకొని 2 బాక్సులు తీసుకున్నాను, 10 రూపీస్ తీసిపోయాను. ఎంత బాగా రాసిందంటే అది చాలా బాగా అనిపించింది. గోల్డ్ పాయింట్, హౌజర్ గోల్డ్ పెన్తో రాశాను. చిన్న చిన్న అంశాలు కానీ ఒక బిగ్ బ్యాటర్ కనిపిస్తుంది అంతే. ఇంకోటి పారాగ్రాఫ్కి రాశాను. పారాగ్రాఫ్ అంటే 10 లైన్లు కాదు, ఓన్లీ ఒక 5-6 లైన్ పారాగ్రాఫ్. ఆ తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ చేంజ్ చేసి 5-6 లైన్లు, పాయింట్స్ వైజ్ ఉన్న పాయింట్స్. ఈ క్వశ్చన్ అతను అడిగే ప్రశ్న డోంట్ కన్ఫ్యూజ్, ఎస్ఏలో వచ్చి పారాగ్రాఫ్ ఫార్మాట్, రిమైనింగ్ అంతా పాయింట్ ఫార్మాట్, పాయింట్ వైజ్ అంతే. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇంట్రడక్షన్ లో మినిమం లైన్స్ నుంచి రాయొచ్చు. ఏది కూడా ఎంత రాయాలి, కంపల్సరీ రాయాలి టైం. కన్క్లూజన్ అనేది 3 లైన్స్లో అయిపోద్దండి, 3-4 లైన్స్లో అయిపోద్ది అంతే. అంటే డిపెండ్ అపాన్ ది క్వశ్చన్. అక్కడ ఇంతే అని రాయాలని ఏం లేదు, క్వశ్చన్ బట్టి మనము కంక్లూజన్ క్రియేట్ చేసుకుంటాం అక్కడ అంతే. కాబట్టి ఏంటంటే అది మ్యాక్సిమం 4 to 5 లైన్స్ కంటే ఎక్కువ ఉండదండి కంక్లూజన్. నాకు తెలిసిందో నేను అంతకంటే ఎక్కువ రాయలేదు. అది నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ప్లీజ్, ఆస్క్. మీరు రాసుకున్న అన్ని ప్రశ్నలు అడగండి, సింపుల్ డిఫికల్టే కాదు, యూ కెన్ ఆస్క్ ఆల్ క్వశ్చన్. తెలుగులో లాస్ట్ కట్ ఆఫ్ జాబ్ 450 ప్లస్ అనుకుంటాను. ఇజ్ ఇట్ ప్లస్? ఐఎమ్ నాట్ హ్యావింగ్ అంతే, కంప్లీట్ 450 ఇన్ అండ్ అరౌండ్ అంతే అండి, నాకు గుర్తుంది అంతే. 450 ఇన్ అండ్ అరౌండ్. మనం ఇప్పుడు పైన ఎంత వచ్చిందో చూడాలి, ఓకేనా, కింద ఎంత వచ్చిందని చూడకూడదు. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ అంటే యావరేజ్ ఉన్న కదా. ఇప్పుడు నాది ఇక్కడ నా బుక్ చూడండి, ఇతను ముత్యాలలాగా రాస్తాడండి, మల్లేష్ బాగా రాస్తాడు. హ్యాండ్ రైటింగ్ గురించి నేను ఆన్సర్ చేస్తున్నాను. సో నీ హ్యాండ్ రైటింగ్, నువ్వు రాసిన ఆన్సర్ పక్కన అతనికి ఇవ్వు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నాడు, అతను చదవగలడానికి ఫాస్ట్గా చదువుతున్నాడంటే దట్ హ్యాండ్ రైటింగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఎవాల్యూటర్ కాన్సెప్ట్ చెప్తున్నాడు సార్. అంతే కదా, ఎవాల్యూటర్కి అర్థం కావాలి అంతే. అది అర్థం కావాలంటే పక్కనకి అర్థమైందంటే ఎవాల్యూటర్కి అంతే, అర్థమైంది. అర్థమైనట్టు. నువ్వు రాసింది పక్కవాడికి అర్థమైంది అనుకో, యువర్ ఆన్సర్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ ఇస్ బెటర్, దట్స్ ఇట్. గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలి. ఫ్రెషర్స్ కంటున్నారా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంటున్నారా? ఓకే, మిస్ అయింది. మీకు మిస్ అయిందా? లేదా మీరు మెయిన్స్ రాసారు మీరే చెప్తున్నారు, అంటే ప్రిపేర్ అయ్యి రాస్తారా అటెంప్ట్ చేస్తారో తెలియదు ఫస్ట్ థింగ్. ఒకవేళ ప్రిపేర్ అయ్యి రాసి ఫోకస్గా రాస్తే ఎక్కడ మిస్టేక్ అయిందో అక్కడ రెక్టిఫై చేసుకోండి. ఏం లేదు సార్, బెస్ట్ ఇవ్వండి వచ్చేస్తుంది అంతే. మీకు ఓవర్ కాంపిటీషన్ కాదు, మీకు మీరే కాంపిటీషన్. ఇప్పటి నుంచి ఉన్న టైమే బెస్ట్ టైం, అంటే ఈ రోజే బెస్ట్ టైం అంతే. మీకు ఒకటి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ర్యాంకర్స్ మైండ్ సెట్, నేను 100 మంది ర్యాంకర్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ రైట్ మైండ్ సెట్.
వాళ్ళ రైట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూడండి. ఒక క్వశ్చన్ నేను తప్పు మిస్టేక్ చేస్తే దాని గురించి వరీ అవ్వలేదు, నెక్స్ట్ అదే మిస్టేక్ రిమైనింగ్ పేపర్స్లో నేను చేయలేదు. ఎక్కడ కూడా చేయలేదు. దాట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్ అండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, నేను నా ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, ఆ క్వశ్చనే నన్ను అడగకూడదని చెప్తుంటాను చాలాసార్లు. నోటిఫికేషన్ నాకు తెలియదండి, నీకు తెలిసినే నేను ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు నో అని చెప్తున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్ గురించి నేను పట్టించుకోలేదు. ఈవెన్ ఇక్కడ మనం వందలాది ప్రోగ్రామ్స్ వేలాది మందికి చెప్తున్నా కానీ ఐ నెవర్ ఎవర్ సీన్ ఏంటి వీళ్ళకి ప్రోగ్రామ్ వేస్తామా, టైం బౌండ్ కంప్లీట్ చేస్తామా, 6 months 8 months, సో వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ ఇస్తున్నామా. సో రైట్ ఆస్పిరెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో మిగిలిన మార్కెట్లో, సోషల్ మీడియాలో, టెలిగ్రామ్లో, ఇన్స్టాలో ఇవంతా మీరు అవి అసలు మీ అసలు వెళ్ళకూడదు. సో జస్ట్ ఇగ్నోర్ దట్. అదంతా ఇగ్నోర్ చేయాల్సిన స్టఫ్. అది ఎప్పుడైతే నీ బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటుందో, నీకున్న టైము 2 hours ఉన్నా, లేకపోతే 4 hours ఉన్నా, 6 hours ఉన్నా, నువ్వు ఫోకస్ చేయలేవు. ఇంకా టైం ఉందిలే, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా రాలేదు అని వచ్చిన తర్వాత ఇదే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో మాకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారు. సార్ మీరు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఈరోజు స్టూడెంట్స్కి అన్యాయం అయిపోతుంది, మీరు కూడా వచ్చి అక్కడ కూర్చోండి. నేను రానని చెప్పాను, అది నా పని కాదని చెప్పి. ఎందుకు ఈ లాస్ట్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినప్పుడు సివిక్ సెంటర్ నుంచి ఎవరు కానీ ఎక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేదు. ఎందుకు అంటే అది మనం ఎంకరేజ్ చేసినా అనుకో, స్టూడెంట్ ఏం చేస్తాడు, సారే చెప్పాడు, ఇన్స్టిట్యూషనే చెప్పింది, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంటే మీ యొక్క ఫోకస్ తగ్గిపోతుంది. వీ షుడ్ నాట్ ఎంకరేజ్, ఐ డోంట్ ఎంకరేజ్. మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఈరోజు నీకు ఏముంది, ఒక టైం పెట్టుకో, సైక్లిక్ అప్రోచ్ అని చెప్తాను. 6 months మెయిన్సా, 6 monthsలో ఒక మంత్కి 1 paper పెట్టు, కంప్లీట్ చేయి. అవలేదా ఇంకొక 2 months ఎక్స్టెన్షన్ చేసుకుంటావు, అప్పటికి నోటిఫికేషన్ రాలేదా మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేస్తావు, అప్పటికి నోటిఫికేషన్ రాలేదా ఇంకోసారి రివిజన్ చేస్తావు, 3 సార్లు రివిజన్ కొట్టు, టెస్ట్ సిరీస్ రాసే ఎబిలిటీ నీకు వస్తుంది. ఇది చేయకుండా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, నోటిఫికేషన్ రాలేదు, వస్తుందా అదో తెలియదు, ఎన్ని పోస్టులు వస్తాయి తెలియదు, నో వన్ నోస్ ఇట్, ఈవెన్ సీఎం ఈస్ నాట్. యా, దట్ ఈస్ రిలెవెంట్. 99.5 ఎకానమీ అది అందరికి బాగా వచ్చాయి, ఇట్లా మనకు కూడా బాగానే వచ్చినాయి. మళ్ళీ లోయెస్ట్ ఏంటంటే ఈ 5th పేపరే. నేను మెంటల్ ఫిక్స్ అయిపోయాను, డాటా ఇంటర్ప్రిటేషన్ నేను టచ్ చేయడానికి పోయాను. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ డాటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ఎంత టఫ్ వచ్చినా కానీ నేను చేస్తానో చేస్తా ఓకే, చేయకపోయినా ఏమి ఫీల్ కావద్దు. నెక్స్ట్ 6th పేపర్ ఉంది అంటే మనకు మంచి మార్క్స్ ఇచ్చే పేపర్, అది స్కోర్ చేసే పేపర్, దానివల్ల ఇంపాక్ట్ పడొద్దు అని చెప్పేసి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎగ్జామ్ వాళ్ళకి వస్తే చేస్తాం, రాకపోయినా మాత్రం పెద్ద దాని గురించి వరి కావద్దు, నెక్స్ట్ పేపర్ మీద ఇంపాక్ట్ ఉండదు అని. అది దాంట్లోనూ తక్కువ మార్క్స్ వచ్చాయి. 5th పేపర్లో 64 or 62.5 వచ్చాయి. నోట్స్ ప్రిపరేషన్. కెన్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్? ప్లీజ్. ఫస్ట్ ఎలా అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవద్దండి. ఇట్ ఇస్ నాట్ అకాడమీ. జనరల్ చూడండి, మీరు సిలబస్ బుక్ ముందు పెట్టుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఒక వర్డ్ ఉంది కదా, అందులో ఆ వర్డ్కి ఆన్సర్ రాసుకోండి. క్వశ్చన్ టు ఆన్సర్ ఉండదండి మెయిన్స్లో, అంతే. చార్జీపీటీ నుంచి కాదు, మన బయట ఉన్న స్టాండర్డ్ బుక్స్ చాలా ఉన్నాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఒక జనరల్ ఎస్సే పేపర్ తప్ప మిగతా సంబంధించిన మెటీరియల్ ఉందండి, ఓకేనా? కాబట్టి మీరు ఆ మెటీరియల్ నుంచి కానీ గ్రూప్ 2 బుక్స్ నుంచి కూడా మనం గ్రూప్ 2 బుక్ అసలు సిలబస్ ఇంత ఉంది, కానీ వాళ్ళు ప్రైవేట్ పబ్లికేషన్ ఇంత వేసారు. దాన్ని లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు హిస్టరీ ఒకటి తీసుకోండి, ఒక సార్దున్న పాపులర్ అయిన బుక్ ఇంత ఉంది. మీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన మెటీరియల్ మొత్తం అలానే ఉంది. అంటే మీరు ఆ కాన్సెప్ట్ సిలబస్ బుక్ ముందు పెట్టుకొని ఆ టాపిక్ ముందు తీసుకుని ఆన్సర్ రాసుకోవచ్చు, తీసుకోవచ్చు, సరిపోతుంది. ఏ నమ్మచ్చు అంటే నమ్మలేమని, ఏ డిపెండ్ కావద్దండి. ఏ డిపెండ్ అయిన అనుకో, జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవంతా కొంతవరకే అండి. ర్యాంక్ వచ్చిన తర్వాత నేను కూడా బంధం చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే ఏలో కొంతవరకు ఉపయోగపడుతుంది. బుక్ ఈజ్ ఆల్వేస్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు. దేంట్లో
ఇప్పుడు జనరల్ ఏంటంటే మనకు ఇంట్రొడక్షన్ ఓకేనా, బాడీ కంక్లూజన్ మెథడ్లో రాస్తాం ఆన్సర్. ఎన్ని పాయింట్స్ అంటే మనకు 3 pages ఇచ్చారు, ప్రతి క్వశ్చన్కి 3 pages ఇచ్చారు, 2 రాయాల్సింది. దాన్ని రిలేటెడ్ ఎక్స్టెండ్ చేస్తావు, కోర్ ఎక్స్టెండ్ చేస్తావు చెయ్యి. నేనైతే ప్రతి 2 కాకుండా నేను 2.5 3 రాశాను. ప్రతి ఆన్సరు 2.5 pages, 70% ఆన్సర్లు 3 pages రాశాను. ఓన్లీ ఎక్కడైతే టైం సరిపోదన్న దగ్గర 2.5 pages వరకు వెళ్ళింది. అంతే మ్యాటర్ నాకు తక్కువ తెలిసిన దగ్గర 2.5 pages వరకు వెళ్ళింది. ఓకేనా, అలా నీట్గా ఉండాలి, కొట్టువేతలు రాయకూడదు. ఓకేనా, ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకండి. ఓకేనా, నీట్గా అందంగా రాయండి. తెలుగులో చాలా నీట్గా ఉంటుంది. మనం నీట్గా రాస్తే ఇంగ్లీష్ మీడియం ఆన్సర్స్ రైటింగ్ అంటే తెలుగు మీడియం ఆన్సర్ చాలా అందంగా అనిపిస్తుంది. కొట్టువేతలు అలాంటి లేకపోతే అలా. టెస్ట్ రాసినప్పుడు ఆన్సర్స్ ఇచ్చే యాక్షన్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, అది ఎట్లా ఉపయోగపడి అదే చెప్తున్నాను సార్ తోటి. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన చాలామంది రాసింది ఏంటంటే కామన్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను. ఆ బుక్లెట్స్ అన్ని పక్కన పెట్టుకున్నాను. ఒకసారి పెట్టుకొని కామన్ డిఫరెంట్ ఎవాల్యుయేటర్స్ అది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీలో చాలా నాలెడ్జ్ ఉంది బట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అది కామన్ పాయింట్ అందరి దగ్గర. సో పాజిటివ్లో రాసింది ఇది. నెగిటివ్లో ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, గుండ్రంగా లేదు. ఓకేనా, అసలు ఒక ప్రాపర్గా ఇంప్రూవ్ చేయట్లేదు మీరు ఆన్సర్. అంటే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. నేను స్టార్టింగ్ అట్లా ఉండేది కాదు. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఆ మెథడ్లో ఉండేది కాదు స్టార్టింగ్ స్టేజ్లో, ప్రైమరీ స్టేజ్. తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగిన తర్వాత 1-to-1 ఇంట్రడక్షన్కి జరిగిన తర్వాత అప్పుడు అవగాహన వచ్చింది. నాకు చాలా నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, బట్ ప్రాపర్గా ఫ్రేమ్ చేయలేకపోయాను ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకొని ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన బెస్ట్ కంటే నేను TGPS గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చిన బెస్ట్ ఎక్కువ. అంటే అర్థం చేసుకోండి, ఇది నేను ప్రాక్టీస్కే వాడుకున్నాను, అక్కడ మాత్రం నా బెస్ట్ ఇచ్చాను అంతే. ఇక్కడ నాకు ఎంత ర్యాంక్ వచ్చింది, 100 మంది 200 మంది నాకంతా డజన్ మ్యాటర్ అండి. నా మీద నాకు చాలా క్లారిటీ ఉంది, చాలా నమ్మకం ఉంది. అందుకోసం ఇక్కడ వచ్చినా కాదు, మనకున్న మిస్టేక్స్ను రెక్టిఫై చేసుకొని బెటర్మెంట్ చేయడానికి ఇక్కడికి వస్తాం. ఇక్కడ మార్కులు తెచ్చుకోవడం అనేది ముఖ్యమే, కానీ ఆ మార్కులు టాప్లు ఉన్నాయిలే అని వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం డల్ కావడం ఏంది, మనం ఏంది కాంపిటేటివ్ ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు రాసి అప్పుడే వెళ్తున్నారు, నేను ఇంకా రాయలేకపోతున్నాను, ఇంకొక 1/2 hour ఇస్తే బాగుంటుంది, ఇలాంటివి ఏమి థింకింగ్ ఉండకూడదు. అంతే, ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి, మిమ్మల్ని మీరు బెటర్మెంట్ చేసుకోవడమే అంతే. మెయిన్స్ కంటే ముందు ఐ థింక్ అంటే మేలో, అంటే ఐ థింక్ అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది, మేలో అనుకుంది. జూన్లో ప్రిలిమ్స్ జరిగింది యాక్చువల్లీ. సో మేలో కూడా రాస్తాను. ఆ తర్వాత 2.0 స్టార్ట్ చేస్తారు సార్ జూన్ ఇమ్మీడియట్గా. ప్రిలిమ్స్ అయిన ఇమ్మీడియట్గా జూన్ 30 రోజు అనుకుంటున్నాను. మెయిన్స్ నైపుణ్యత 2.0 వి స్టార్ట్. అది రిటర్న్ మోర్ దెన్ 2 programs అని మీకు అలా కనిపిస్తుంటారు, కానీ వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ర్యాంకర్స్ చూస్తుంటే, సార్ మీకు తెలీదు, ఒక ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను, ఇంకో ప్రోగ్రామ్ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, ఆ పేపర్లు కూడా రాసాము. సో బయటికి మాత్రమే తక్కువ చెప్తుంటారు. సో దే హ్యావ్ రిటర్న్ బెటర్. మీ ప్రశ్న అడిగేస్తారు. ఒకటే చెప్పాను చూడండి, నాకు అనిపించింది చెప్తాను. చాలా డౌట్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి, కాంపిటీషన్ ఇస్తామా, నా డౌట్లే ఇవన్నీ. ఎగ్జామ్ రాసే ముందు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అసలు మెటీరియల్ ఏం దొరకట్లేదు బయట సరిగ్గా, అసలు ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని పేపర్ రాయాలి, ఏం చేయాలి, చాలా క్వశ్చన్లు, చాలా సందేహాలు ఉంటాయి. ఎవరు చెప్పరు, అందరూ అంటే పర్టికులర్ సార్ వచ్చి సబ్జెక్ట్ చెప్తారు తప్ప ఆ సబ్జెక్ట్లో బెస్ట్ ఇవ్వడం చెప్తారు, కానీ మనకు కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అడిగారు ఎన్ని పేజెస్ రాయాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి, అక్కడ అసలు ఇవన్నీ కాకుండా ఆ 7 days ఉంటాయి కదండి, ఆ 7 daysలో మీరు ఎంత కంట్రోల్గా ఉన్నారో, ఎంత డిసిప్లిన్గా ఉన్నారో, ఎంత బర్నింగ్ ఫైట్తో ఉన్నారో అది ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ కాదు, ఇదొక ఎత్తు అయితే ఆ 7 days ఒక ఎత్తు. నేను అబ్జర్వ్ చేసింది చాలామంది ఇక్కడ బెస్ట్ ఇచ్చిన వాళ్ళు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, థరోలీ దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్, బట్ దే ఫెయిల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్. అంతే, చిన్న నెగటివ్ థాట్ వచ్చిందా బ్రెయిన్లో, పెన్నే ముందెళ్ళిపోదు. ఒక్క 10 seconds లేట్ అయిందా, 10 seconds
అంటే ఎవ్రీ 10 సెకండ్ కౌంట్ చేయండి. 10 సెకండ్లు ఇంటూ 15 ఆన్సర్లు 150 సెకండ్లు, 2.5 minutes పోతాయి. 2.5 minutes పోయిందంటే మీరు ఆన్సర్ చేయలేరు ఆటోమేటికల్. ఎవ్రీ సెకండ్ ఈజ్ మ్యాటర్ అనేది ఏంటంటే అలా. నేను నా ప్రాణం పెట్టానండి, సింపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ టర్మ్ గోల్ అది, చాలా ఏళ్ళ నుంచి ఉన్న డ్రీమ్ అది. ఎలాంటి స్టేజ్లో ఉన్నా దాని గురించి మర్చిపోలేదు, దాని గురించి ఫైట్ చేస్తూ వచ్చాను. అట్లా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం పక్కన పెట్టండి, మనం బెస్ట్ ఇచ్చామా లేదని ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతే మైండ్ సెట్ అండి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ విల్ బికమ్ ఏ హీరో వన్ డే. కోచింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకోవచ్చా, లేదంటే మళ్ళీ ఒకటే వచ్చినప్పుడు అంటే ఒక రివిజన్ అనేది అయిపోవాలండి, రివిజన్ అయిపోవాలి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకోసారి రాయాల్సింది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి రివిజన్ చేస్తున్నప్పుడు నీకు టైం ప్రకారం ఒక రివిజన్ అయిపోతుంది. దెన్ వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ దెన్ వీ కెన్ డూ వన్ మోర్ టైం. 2 times అయితే రివిజన్ చేయాలి. సో విల్ కంక్లూడ్ ద సెషన్. లాస్ట్గా సో తెలుగు మీడియం ఆస్పిరెంట్కి నేను ఈ వేదికగా చెప్పాలనుకున్నది ఏంటంటే, సో తెలుగు మీడియంలో అపోహలు మాత్రమే, మీరు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేయడంలో మనం ముందుకెళ్తే కంపల్సరీ. సో మలేష్ యాదవ్ లాంటి ఎగ్జాంపుల్స్, నాకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కావాలి, మల్టిపుల్ ర్యాంకర్స్ కావాలి. తెలుగు చదువుకోండి, తెలుగులో రాయండి, ఇబ్బంది ఏం లేదు, పోటీ పడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే, సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ మలేష్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మలేష్. ఎందుకంటే ఆ రోజు వచ్చినప్పుడు స్టిల్ ఐ బిలీవ్ ఆ రోజు ర్యాంకు ఏ సర్వీస్ వస్తుంది అది వచ్చాను ఇమీడియట్గా సార్లు కలిసాను. సార్ ఇట్లా 474 మార్క్స్ వచ్చాయి, అసలు ఏదో ఒక సర్వీస్ వస్తుంది తెలుసు కానీ ఏ సర్వీస్ వస్తారో క్లారిటీ లేదు. అంటే సార్ ఒక టాప్ 4 కాకుండా మిగతా ఏదైనా వస్తుంది మలేష్ నీకు అని చెప్పినాడు సార్ ఆ రోజు. అండ్ రియలీ వండర్ఫుల్ అంటే కనెక్షన్ విత్ సివిక్ సెంటర్. నన్ను అంటే నాకు చాలా మనసుకి చాలా దగ్గరైనటువంటి పర్సన్. వెంకట్ సార్ చాలాసార్లు అడిగారు, ఒకసారి పాడ్కాస్ట్ చేద్దాం మలేష్ సార్, నువ్వు ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్గా ఉన్నావు, ఉపయోగపడతావు నెక్స్ట్ జనరేషన్ తెలుగు మీడియం వాళ్ళకి, నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అని చెప్పారు. అంటే మొన్న కూడా మెసేజ్ పెట్టేదాడు. డెఫినెట్లీ అంటే నేను అక్కడ ఊర్లో ఉన్నాను వాస్తవానికి. ఓకే సార్ వచ్చేస్తాను, మన వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుందంటే చాలా హ్యాపీ. తెలుగు మీడియంలో మోటివేషన్ సెషన్స్ కూడా లేవు, నేనే చేయలేదు చెప్పాలంటే. ఉన్నా కానీ స్టూడెంట్స్, ఎందుకంటే ఎంతసేపు ఇంగ్లీష్లో మా చెప్తున్నాం. సో తెలుగు మీడియంలో ర్యాంకర్స్ మీకు కనిపించకపోతే ఎవరు లేరేమో అనే ఒక నార్మలైజేషన్ వెళ్ళిపోతుంది. తెలుసా అసలు డిఎస్పీలు ఉన్నారు చాలా మంది తెలుగు మీడియంలో. మున్సిపల్ కమిషనర్లో 2 ఉన్నారు, నేను ఇంకో బ్రదర్ ఉన్నారు. ఓకేనా, ఉన్నారు ఏఈఎస్లో ఉన్నారు. ఇదా 3rd ప్లేస్లో పెట్టినారు. అంటే డీసీ, డిఎస్పీ, ఇదే సిటీఓ నెక్స్ట్ పెట్టాను. చాలా అన్ని ఇస్తాం దాదాపు. కాబట్టి ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ అంతే. సిటీఓ 4th ప్లేస్లో పెట్టాను, నెక్స్ట్ 5th ప్లేస్లో ఏఈఎస్ పెట్టాను. మనకంటే మనకు వస్తుంది ఆల్రెడీ అర్థమైపోద్ది. మన ర్యాంక్ చూసిన తర్వాత మళ్ళీ మనం మల్టీజోన్ 2 బేస్ ప్రకారం మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వచ్చాను. సో నాకు ఎగ్జాక్ట్లీ అది అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే నాకు మున్సిపల్ కమిషనర్ లాస్ట్ పోస్ట్ ఉంది. అది అంటే వితౌట్ రిజర్వేషన్లో జనరల్లో లాస్ట్ పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ నేను ఎలిజిబుల్ అని చెప్పేసి 3rd పొజిషన్లో పెట్టుకున్నాను. అలా ఏ పోస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఏ పోస్ట్ అయినా బాగుంటుంది. ఈ పర్టికులర్ ఇది అని కాదు. డీసీ రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారండి. ఉన్నాయి అట్లా ఎమ్మెల్యే అయినా ప్రతి ఆయన మినిస్టర్ కావాలనుకుంటారు. ఎంతమంది ఉంటారు ఆ కోట. అదే ఇది కూడా అంతే. డీసీకి తెలియదండి, నాకు తెలిసి నాకు రాలేదని అనిపించింది. డిఎస్పీలో అయితే ఉన్నారు మా ఫ్రెండ్స్. మాకు గ్రూప్ కూడా ఉంది, తెలుగు మీడియం గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాము. అంటే మాకు రీసెంట్గానే ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది, 50 days ఫౌండేషన్ కోర్స్ ఎంసీఆర్హెచ్ఆర్లో అయిపోయింది. అందులో డిప్యూటీ కలెక్టర్లము, డిఎస్పీలము, సిటీఓలము, మేము ఏఎస్ ఈ 5 బ్యాచ్ అంటే ఫస్ట్ బ్యాచ్గా తీసుకున్నారు. మిగతా రిమైనింగ్ నెక్స్ట్ బ్యాచ్లో తీసుకున్నారు. సో అప్పుడు అర్థమైంది ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు అట్లా. ఫైనల్గా మీరు ఇచ్చే సూచన ఏంటి తెలుగు మీడియం అభ్యర్థులకి? ఏం చెప్పారు సార్? ఫైనల్గా చదవండి, సాధించలేనిది లేదు, ఒకటే పంచ్. అంతే. ఓకే, చదివితే సాధించలేనిది ఏం లేదు.
సో నాలెడ్జ్ ఈజ్ యువర్ వెపన్, దట్స్ ఇట్. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడైతే కోల్పోతావో, ఆత్మస్థైర్యం ఎప్పుడైతే నిన్ను ఉంటుందో, ఆత్మస్థైర్యమే మిమ్మల్ని నడిపించే ఇంధనం. ఓకే. సో ఈరోజు మలేష్ సార్ ఒకటి చెప్పారు, అతన్ని ఇన్స్పిరేషన్ కొద్ది రోజులు ఉంటుంది. సో దాది కాదండి, సార్ కూడా ఇంతకుముందు చెప్పారు, ఒక మూవీ చూసినప్పుడు దానికి ఇన్స్పిరేషను ఇన్ఫ్లుయెన్స్ ఒక 1 డే ఉండొచ్చు, 1 వీక్ ఉండొచ్చు. సో నీలో బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఎప్పుడు ఫెయిల్ అయిపోయినా నోటిఫికేషన్ రాలేదు, ఈ నెగిటివ్ థాట్స్ ఎందుకు? జస్ట్ ఇగ్నోర్ ఇట్, పుట్ యువర్ ఎఫర్ట్. 4 గంటల, 6 గంటల, 2 గంటల, 1 గంట ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దండి. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని ఉపయోగించుకుంటావో, నువ్వు గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్, ప్రిపరేషన్ వేస్ట్ అయిపోదు. ఎప్పుడైతే నువ్వు డీలా పడిపోతున్నావో, డీవియేట్ అయిపోతావో, నీ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు గ్రూప్ 1 అనుకుని వస్తావు, మళ్ళీ మధ్యలో నోటిఫికేషన్ రాలేదనేసి మళ్ళీ ఇటు జింపు కొడతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ ఇటు. మనం చిన్నప్పుడు ఒక గేమ్ ఆడుతుంటాం చూసి, అది కాదండి, అది వీడియో గేమ్ ఒకటి ఆడుతుంటాం చూసారా, కార్ గేమ్. అది దీన్ని స్కిప్ చేయాలి, దీన్ని స్కిప్ చేసి దాన్ని స్కిప్ చేసి జీవితం అంతా ఇది ఆట కాదండి. మీకంటే ఒక మార్గం ఉండాలి. సో ప్రిపేర్ అవ్వండి. సో వి విష్ ఆల్ ద బెస్ట్. అవర్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దే. మీకు మెయిన్స్లో తెలుగులో రాసిన వాళ్ళకి ఈసారి సార్ కూడా మీకు భరోసా ఇచ్చారు. మీరు ఆన్సర్లు రాస్తుంటే ఐ విల్ సెండ్ 1 కాపీ అండ్ ఆల్సో విల్ కనెక్ట్. ఏదైతే సార్ గ్రూప్ అన్నారు, ఆ గ్రూప్తో తెలుగు మీడియం అభ్యర్థులను కనెక్ట్ చేస్తాము. ఎందుకంటే మీకు తెలుగు మీడియం వాళ్ళు రాసే వాళ్ళు ఉండాలని. సో లేకపోతే ఏమవుతుందంటే తెలుగు ఇంకొక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు తెలుగు మీడియమా అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఓకే. సో జస్ట్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ థింగ్, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నందుకు గర్వపడండి. మీరు ఆల్రెడీ రాస్తున్నారని చెప్తున్నారు, గర్వపడండి. ఇష్యూస్ని అవి పెద్దగా భూతంలా చూపించి ఇక తెలుగు మీడియం చదవడం, రాయడం, అవన్నీ కాదండి. నేను మళ్ళీ రాస్తాను, మళ్ళీ తెలుగు మీడియంలో రాస్తాను చెప్తున్నా. నాకు ఇఫ్ ఇస్ ద టైం పర్మిట్స్, పేషెన్స్ ఉంటే మళ్ళీ నేను తెలుగు మీడియంలో రాస్తాను, మళ్ళీ ఇంకోసారి బెస్ట్ ఇస్తాను. అట్లా నేను తెలుగు మీడియం ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా రాయగలను, కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఇంగ్లీష్లో కూడా రాయగలను. నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చాలామంది ఇంగ్లీష్ మీడియం మార్క్సే అనుకున్నారు నావి. మా ఫ్రెండ్స్ని అడిగినది ఇంగ్లీష్ మీడియం మార్క్స్ అన్నారు. సో తెలుగు మీడియంలో రాయడానికి గర్వపడండి. ఎందుకంటే ఏదో వ్యవస్థలో కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకొని తెలుగు మీడియంలో రాయడం వృథా, ఏ జాబ్ రాదు, తక్కువ మంది సెలెక్ట్ అవుతారు, ఇలానే అపోహలు పెట్టుకోకండి. మనం బెస్ట్ ఇస్తే గాడ్ కూడా బెస్ట్ ఇస్తారు. డెఫినెట్లీ ఇదే నమ్మండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని, వాళ్ళ యొక్క గౌరవాన్ని ఎలా పెంచాలి, మీ యొక్క ఇంటి యొక్క పేరును ఎలా గౌరవాన్ని పెంచాలని ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ఎవరికి లేవండి, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెంకటేష్ సార్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కాదు, మన లక్ష్యం ఇంపార్టెంట్. మన లక్ష్యం ఇంపార్టెంట్ అంతే. లక్ష్యం ముందు మన యొక్క ప్రాబ్లమ్స్ అని కనిపించకూడదు. నేను బర్నింగ్ ఫైర్ అనే గ్రూప్ 1 అని నాకు నేను మా స్టూడెంట్ చెప్పేవాడిని. 2013లో మా స్టూడెంట్ చెప్పాను గ్రూప్ 1 కొడతాను. ఇక్కడ స్కూల్లో పనిచేస్తే మా టీచర్స్ 5 ఏళ్ళ కింద 2019లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను పీజీ టీచర్గా. వాళ్ళకి ముందే చెప్పాను ఎప్పటికైనా నేను ఈ నుంచి వెళ్ళిపోతాను, గ్రూప్ 1 కొడతానని చెప్పి 19లో. అంటే అంటే మన బ్లడ్లో ఇంకల్కేట్ చేసుకోవాలి మరి ఆ కాన్ఫిడెన్స్ నానే. అంతే. వచ్చిన తర్వాత ఎన్నైనా నీతులు చెప్తారు సార్ మీరు, అలా కూడా అంటారు మళ్ళీ. అంటే వీఆర్ ఫేసింగ్ సో మెనీ స్టేజెస్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ విత్ డిఫరెంట్ ఇష్యూస్. అవన్నీ మనకు మ్యాటర్ కాదు, మన టార్గెటే ఇంపార్టెంట్, మన గోలే ఇంపార్టెంట్. అంతే. మన ఒక్క తరం కష్టపడితే, మనం కష్టపడితే ముందు తరాల వాళ్ళు కానీ ప్రజెంట్ ఉన్న తరం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన ఇంట్లో సమాజంలో వాళ్ళకి ఒక లెవెల్ గౌరవం వస్తుంది. అదే కనిపించాలి మనకు. అంతే. మేము ఇప్పుడు ఎక్కడ ఆఫీస్కి వెళ్తే ఎంత రెస్పెక్ట్ చేస్తున్నా. నేను అంతకుముందు టీచర్కి వెళ్ళాను, గవర్నమెంట్ టీచర్గా, ఓడి పట్టించుకోవాలా. ఇప్పుడు నేను గ్రూప్ 1 ఆఫీసర్ అంటే వాళ్ళకు ఉంటుంది. అరుదైన అంటే ఉన్న లక్షల మందిలో 560 మందిలో మనం ఒకరము. అరుదైన అవకాశము, రేరుగా వచ్చే అవకాశం. జీవితంలో ఒకటేసారి వస్తుంది తెలంగాణలో, కొందరు 2 సార్లు వస్తుంది నోటిఫికేషన్ డీలే వాళ్ళు. కాబట్టి ఏంటంటే యూ కెన్ గివ్ యువర్ బెస్ట్, అవుతారు అంతే. ఓకే. నాకు 35 ఏళ్ళ వయసులో వచ్చిందండి గ్రూప్ 1, బట్ వచ్చిందండి, కొట్టానండి. కొట్టామా లేదా ఇంపార్టెంట్. ఇంకో 25 ఏళ్ళ సర్వీస్ ఉంది, చాలు. ఓకే. అది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అదే సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే. సో తెలుగు మీడియం చదవండి, ధైర్యంగా చదవండి. ఇదే మళ్ళీ చెప్తూనే ఉంటాను మీకోసం. ఇప్పుడు మళ్ళీ మాటిస్తున్నాను, ప్రతి వారం ఒక తెలుగు మీడియం యాస్పిరెంట్ తీసుకొని వచ్చి ర్యాంకర్ని తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా చెప్పిస్తాను.
లేకపోతే ఏమవుతుందంటే తెలుగు మీడియం వాళ్ళు సార్ మెటీరియల్ లేదు, తెలుగు మీడియంలో రాసి రాదు మెటీరియల్ అని ఇట్లాంటి లే మ్యాన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. తెలుగులో ఉంది. మాకు అప్పుడు తెలియకుండా ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఇంగ్లీష్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకొని ఇప్పుడు ఒకసారి కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నేను మళ్ళీ అప్పుడే అప్పుడు తెలియకుండా తెలుగు మీడియం రాసుండొచ్చు, సివిల్స్లో కూడా తెలుగులో రాయొచ్చు, గ్రూప్ 1 కూడా తెలుగులో రాయొచ్చు అని తెలియదు నాకు. సో అట్లాంటి ఇప్పుడు ఏమీ అవసరం లేదు మీరు. సో ఓకే, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, బీ ద ఎఫర్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.